అనిశ్చితికి తెరపడింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందించారు విజయ్. మరోవైపు కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ ఇండి కూటమి నుంచి బయటకొచ్చింది డీఎంకే. లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ ను కోరింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల కొత్త అధ్యాయం మొదలైందనుకోవచ్చు. ఎస్, చాలా స్టన్నింగ్ డెవలప్మెంట్స్ ఇవాళ జరిగాయి. స్టన్నింగ్ విషయాలు కూడా తెలిసాయి. ఏదైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులు అనుకున్నారు, అన్నా డిఎంకే పొత్తు, ఇది మీడియాలో రూమర్ మాత్రమే అనుకున్నారు. కానీ అది రూమర్ కాదు, నిజమే అని ఇవాళ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ చెప్పారు. తాము అంటే సిపిఐ, సిపిఎం ఇప్పుడు విజయ్కి సపోర్ట్ ఎక్స్టెండ్ చేసే కదా, చేసిన దాని మీద ఆయన మాట్లాడుతూ డిఎంకే దగ్గర ఒక ప్రతిపాదన ఉండే, డిఎంకే చాలా సీరియస్ గా ఆలోచించింది. అన్నా డిఎంకేకు అవుట్ సైడ్ సపోర్ట్. డిఎంకేకు 59 సీట్లు ఉన్నాయి, అన్నా డిఎంకే 47. ఈ రెండు కలిపితే ఎంత? 59 ప్లస్ 47 106 సీట్లు అవుతాయి. ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 సీట్లు, కాంగ్రెస్ 5 ప్లస్ సిపిఐ, సిపిఎం, వీసీకే ఇవన్నీ కలిస్తే 118 దాటుతాయి. 106 ఇవి రెండు ఉన్నాయి కదా, 106 ప్లస్ వీసీకే, సిపిఐ, సిపిఎం ఇవి కలిస్తే ఎంత? 112 ప్లస్ కాంగ్రెస్ 5 117 సీట్లు. సో భారతీయ జనతా పార్టీ బయటకు వస్తుంది. అంటే అన్నాడీఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ ఇద్దాము. ఎవరికి? ఈ అన్ని పార్టీలు కలిసి అన్నాడీఎంకేకు సపోర్ట్ ఇద్దామని చర్చ జరిగిందట. సో స్టాలిన్ ఆ ప్రతిపాదనకు సుముఖంగా ఉండే, కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. తర్వాత సిపిఐ, సిపిఎం కూడా అంగీకరించలేదు. ఎందుకంటే అన్నాడీఎంకే మొన్నటితో వరకు ఎన్డీఏతో కలిసి ఉంది. సో ఇప్పుడు బయటకు వచ్చినంత మాత్రాన అన్నాడీఎంకేను మనం ట్రస్ట్ చేయలేం, అది బీజేపీ కనుక నడిపిస్తోంది అన్న ఉద్దేశంతో తాము కూడా డిఎంకే నుంచి, కూటమి నుంచి బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నట్టుగా అవుట్ సైడ్ సపోర్ట్. సిపిఐ, సిపిఎం ప్రభుత్వంలో చేరమని చెప్పారు, బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పారు. సిపిఐకి 2 ఉన్నాయి, సిపిఎంకు 2 ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం విజయ్ గవర్నర్ను కలిసిన తర్వాత నేరుగా సిపిఐ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు పార్టీ లీడర్స్తో సమావేశమై వాళ్ళ మద్దతు కోరారు. అంతకంటే ముందే సిపిఐ, సిపిఎం మద్దతు లేఖలు, వీసీకే మద్దతు లేఖలు కూడా రాజ్భవన్ కు చేరాయి. సో 108 విజయ్ గెలిచారు, కానీ 2 చోట్ల ఆయనే గెలిచారు. 2 చోట్ల కాబట్టి ఒకటే ఆయన 2 ఓట్లు వేయలేరు. ఒకదానికి 14 రోజుల్లోపు రిజైన్ చేయాలి. పెరంబూరు, తిరుచి ఈస్ట్, మేబీ తిరుచి ఈస్ట్ రిజైన్ చేస్తారు అని చెప్తున్నారు. సో 107 అవుతుంది. 5 కాంగ్రెస్, 112, 2 సిపిఐ, 2 సిపిఎం, 2 వీసీకే, మొత్తం కలిపితే 118. ఎగ్జాక్ట్లీ 2034 కావాల్సింది ఎంత? 118 ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాత్రం తాము డిఎంకేతోనే ఉంటాము, విజయ్కి సపోర్ట్ చేయము అని చెప్పి అనౌన్స్ చేసింది. సో టోటల్ ఇప్పుడు మీరు అన్నారు కదా అనిశ్చితికి తెరపడింది అని. ప్రమాణ స్వీకారం మాత్రమే చేస్తారు కానీ తుమ్మితే ఊడే ముక్కులానే ఉంది. 118 అంటే 118 కదా. మరి ఇప్పుడు ఆయన విజయ్ ఆపరేషన్ ఆకర్ష్ చేసి డిఎంకేను, అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను అట్రాక్ట్ చేయకపోతే ఒక్కళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అటు ఇటు అయినా ఎవరికి కోపం వచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు గవర్నమెంట్. తర్వాత ఈ 3 రోజుల్లో విజయ్కి ప్రజల మద్దతు పొందడం కంటే, ప్రజల మద్దతు పొందడం ఈజే, కానీ గవర్నర్ మద్దతు పొందడం, కేంద్ర ప్రభుత్వ మద్దతు పొందడం, భారతీయ జనతా పార్టీతో కేంద్రంలో సేల్ అవ్వడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది. 3 సార్లు రాజ్భవన్ పోవాల్సి వచ్చింది. మొదటి రోజు పోయినప్పుడు 108 మందితో పోయినప్పుడు లేదు, 118 మెంబర్స్ చూపించు అని చెప్పారు. రెండో రోజు కాంగ్రెస్ సపోర్ట్తో పోయినప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తానని ముందే అనౌన్స్ చేసింది. దాంతో భారతీయ జనతా పార్టీకి నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటావా, నీ సంగతి చెప్తామని చెప్పి, అంతే కదా, నీ సంగతి చెప్తామని చెప్పి ముప్పు తిప్పలు పెట్టింది. కాన్వాయ్ కూడా విడ్రా చేయించింది ఆయనకు, సీఎం కాన్వాయ్ ఇస్తే. సో ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి నిన్న పోతే 112 ఉన్నాయి, ఇంకా 6 కావాలని చెప్పారు. ఇవాళ మళ్ళా ఇప్పుడు వీసీకే, సిపిఐ, సిపిఎం సపోర్ట్ తోటి 118 కాగానే సరే రేపు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పారు. రేపు సింగిల్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా సోమవారం, మంగళవారమో అటు మంత్రివర్గ విస్తరణ ఉంది. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో అక్కడ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా అక్కడికి వెళ్తే రాహుల్ గాంధీ రేపు పొద్దున ఉదయం ఇక్కడికి వస్తున్నారు తమిళనాడుకి.
సో తమిళనాడులో డిఎంకేకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో అర్థం కూడా ఉంది. ఎందుకంటే 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని 2004 నుంచి 99 to 2004 డిఎంకే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండే వాజ్పేయి ప్రభుత్వ హయాంలో. కానీ 2004 తర్వాత వాజ్పేయి సరిగ్గా ఎన్నికలకు ముందు వాజ్పేయి నుంచి బయటకు వచ్చి యూపీఏకి వచ్చింది డిఎంకే. వచ్చిన తర్వాత 22 సంవత్సరాలుగా ఆ పార్టీతో కలిసి ఉంది డిఎంకే. ఎవరితో? కాంగ్రెస్ పార్టీతో. ఇప్పుడు సడన్ గా చెప్పబెట్టకుండా, వాళ్ళకి చెప్పకుండానే విజయ్కి సపోర్ట్ చేయడంతో హట్ అయిపోయినారు. దీంతో కనిమొళి లేఖ రాశారు పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ కి. మేము రీసెంట్ డెవలప్మెంట్ దృష్ట్యా మేము కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చోవాలనుకోవట్లేదు అని చెప్పారు. ఇక ఇండి కూటమి ఉంటుందా ఊడుతుందా అన్నది అర్థం కాలేదు. దీని మీద రాహుల్ గాంధీకి దగ్గర వ్యక్తి అయిన ఎంపీ, మనకు తమిళనాడులో ఎంపీ, మన తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా ఉండే, ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ ఇద్దరికి కాల్ చేశారు, స్టాలిన్కి కాల్ చేశారు, మమతా బెనర్జీ కాల్ చేశారు, మాణిక్ రావు ఠాక్రే కాదు, మణికంఠ్ ఠాగూర్, మాణిక్ రావు ఠాక్రే మహారాష్ట్ర, మణికంఠ్ ఠాగూర్ ట్వీట్ చేశారు. సో మణికంఠ్ ఠాగూర్ ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ ఇద్దరికి కాల్ చేశారు. ఒకళ్ళు మమతా బెనర్జీ, రెండవ వ్యక్తి స్టాలిన్, ఇద్దరితో మాట్లాడారు. మమతా బెనర్జీకి సపోర్ట్ కూడా చేశారు 100 సీట్లు అన్యాయం జరిగిందని చెప్పి. మాకు టీవీకేకి సపోర్ట్ చేయడం వెనుక భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయొద్దని చెప్పి, కానీ డిఎంకే కొంత భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గినట్టుగా మాకు కనిపిస్తోందంటూ ఆయన ఆరోపణ చేశారు. సో ఇంకా కాంగ్రెస్ డిఎంకే అటాచ్మెంట్ అయితే డిటాచ్ అయిపోయింది. బట్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అలయన్స్. ఇప్పుడు తమిళనాడులో ప్రధాన పోటీ టీవీకే వర్సెస్ డిఎంకేగా మారిపోయింది అనుకోవచ్చు. ఎస్, అంటే టీవీకే ఒకటైపోయింది. ఇప్పుడు డిఎంకే అన్నాడీఎంకే ఫ్యూచర్ లో ఏకం కావు అని చెప్పడానికి లేదు, అటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇండియా కూటమిలోంచి ఇంకా డిఎంకే ఉన్నదా లేదా అన్నది మనం చెప్పలేం. బట్ వేరే సీటింగ్ అయితే ఏర్పాటు చేయమని చెప్పారు. సో ఒకటి అంటే స్టాలిన్ కూడా ఏంటంటే ఒక 6 months ఏమని చెప్పారంటే 6 months వెయిట్ చేస్తామని చెప్పారు. సో అందుకని ఇక్కడ మనం చూడాలి, జాగ్రత్తగా పరిణామాలు అబ్జర్వ్ చేయాలి మనకు. సో అక్కడ ఎప్పుడైనా విజయ్ ప్రభుత్వం స్టేబుల్ ప్రభుత్వం అని మనం చెప్పలేం. ముఖ్యమైన ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ శరత్ గారు, గవర్నర్ చేసింది కరెక్టేనా? ఏమంటారు లీగల్? సార్ ఒకటి సార్ చెప్తుంది ఒకటి సార్, యాక్చువల్లీ ఏంటంటే గవర్నర్ చాలా చక్కని నిర్ణయం తీసుకున్నాడు, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఒక మెజారిటీ ఉన్న వ్యక్తికి మాత్రమే ప్రభుత్వం ఏర్పరిచేటువంటి విధానం ఇవ్వాలా. ఇప్పుడు నిన్న చాలా మంది కాన్స్టిట్యూషనల్ పండిట్స్ బొమ్మాయి కేసుని రెఫర్ చేస్తూ వాళ్ళు ఏమన్నారు, మెజారిటీ పార్టీ లీడర్ని ఎన్నుకోవాలన్నారు. గతంలో వాజ్పేయిని మెజారిటీ పార్టీ లీడర్ గానే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే 13 రోజులు కూడా అధికారంలో ఉండలేకపోయినాడు. తర్వాత మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా మెజారిటీ లీడర్ అని చెప్పి చేస్తే ఏం జరిగింది, మళ్ళా రాజీనామా పెట్టినాడు. అజిత్ పవార్ వచ్చేసి మళ్ళా ఉద్ధవ్ ఠాక్రే దగ్గర చేరి ఈ రకంగా చేసినాడు. సో గవర్నర్ ఇస్ ఎంటైటిల్డ్ అండర్ ఆర్టికల్ 164(2) ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. తర్వాత అతనికి ప్రాథమికంగా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, ఇతనికి కనీసం అతనికి మెజారిటీ ఉన్నది అనే నిర్ధారణ అయిన మరుక్షణం ఇప్పుడు ఇవాళ అవకాశం ఇచ్చినాడు కదా, ఎస్ అన్నాడు. తర్వాత రెండోది మనం ఒకటి గమనించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏం చేస్తాడు, ప్రతిపక్షాలను చీలుస్తాడు. ఇప్పుడు ఏ రకమైనటువంటి నీచ రాజకీయాలు అంటే ఏదైతే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, యాక్చువల్లీ ఏంటిదంటే 10th షెడ్యూల్ యొక్క మూల ఉద్దేశం ఏంది, అయారాం గయారాం కల్చర్ ని ఎంకరేజ్ చేయొద్దు. దిస్ క్రియేట్స్ ఎ వెరీ అగ్లీ పొలిటికల్ అట్మాస్ఫియర్, పొలిటికల్ కల్చర్ డివాల్యుయేట్ అవుతుందనే కదా. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి. ఇవాళ విజయ్కి అధికారం రావడం అనేది తమిళనాడు ప్రజలలో ముఖ్యంగా యువతలో వచ్చిన తిరుగుబాటుతో ఇవాళ మిగతా పార్టీలన్నీ తల ఒగ్గి విజయ్కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత యువకులు, క్రిస్టియన్ యూత్ అంతా ఎదురుదిరిన ఓహో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారా, ఒకళ్ళనొకళ్ళు ఇంతగా తిట్టుకొని రాళ్లు వేసుకున్న డిఎంకే ఏఐడిఎంకే
కూటమిగా ఏర్పడి మీరు ప్రభుత్వం ఏర్పడి మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేస్తారా అని దాదాపుగా గవర్నర్ లోక్ భవన్ ముందడ ఈరోజు చాలా ప్రొటెస్ట్ చేసినారు టీవీకేకి సంబంధించిన వాళ్ళు. తర్వాత టీవీకే ఒక కొత్త ఫినామినన్ సృష్టించినాడు రాజకీయాల్లో. అంటే ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయాలతో కుటుంబ పార్టీలుగా చలామణతో పచ్చి అవినీతి పార్టీలు సార్. ఇటు డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా వీళ్ళంతా అవినీతి గవర్నర్ తన విశేషమైన అనుభవంతోనే ఆ రకంగా చేసినాడు. ప్రజాభిప్రాయం ప్రివేల్ అయింది. ఈ టింపర్ గా ఉన్న ప్రతిపక్షాలు కొన్ని 5-6 సీట్లు ఉన్నాళ్ళు, 4.5 సీట్లు ఉన్నాళ్ళు, వీళ్ళ వల్ల ఒరిగేది లేదు, తెలియలేదు. ఇంకొక విషయం సార్, ఈ గత కొద్ది రోజులుగా జరిగిన ఈ ఎన్నికల్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవహారాలు చూస్తే కాంగ్రెస్ చాలా దుర్మార్గపు రాజకీయం చేసింది సార్. శిఖండి పాత్ర పోషించింది కాంగ్రెస్ రాజకీయాలను. ఎవడు కూడా ఇప్పుడు మిత్రత్వ ధర్మాన్ని వదిలెట్టేసేసి డిఎంకేతో చర్చించవచ్చు కదా, టీవీకి ఒక మద్దతు ఇవ్వడానికి మనం కాదనట్లేదు. కానీ నిన్ను ఎవడు నమ్మాలా? నీది ధృతరాష్ట్ర కౌగిలి అని ఎన్టీఆర్ అనేవాడు. కాంగ్రెస్ ని ధృతరాష్ట్ర కౌలి, భస్మాసుర హస్తము నెత్తి మీద పెట్టుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ కి ఎక్కడన్నా పుట్టగొత్తలు ఉన్నాయా? ఇప్పుడు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఒక పార్టీగా యాక్సెప్ట్ చేయాలి సార్? ఇప్పుడు ఉన్న తమిళనాడులో ఎంతో కొంత డిఎంకే యొక్క పిగ్గి బ్యాకింగ్ చేసేసి కొంత కొనసాగించింది. అస్సాంలో అంత లుచ్చా రాజకీయాలు చేసినారు, థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేసినారు. కాంగ్రెస్ ఎటు కాకుండా 23 స్థానాలకు పరిమితమైంది. వెస్ట్ బెంగాల్లో మమతా దీదీని ఓడించడానికి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు, మీరు కనుక వెస్ట్ బెంగాల్లో రాహుల్ గాంధీ మాట్లాడిన ఎలక్షన్ స్పీచెస్ చూస్తే అసలు 5% ఇతర పార్టీలకు వచ్చినాయి సార్ ఓట్లు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి టీఎంసీకి మధ్య డిఫరెన్స్ 5.5 ఎంతో ఉంది, వీళ్ళకి 6% ఇతర పార్టీలకు ఉంది. ఒకవేళ వీళ్ళు ఐక్యంగా పోరాటం చేసి ఉంటే ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ దట్ ఈజీ ఫర్ బీజేపీ టు గెట్ సచ్ ఏ మమతా బెనర్జీ రావాలి కదా, కాంగ్రెస్ ఏం చేస్తుంది? మీకు విషయం సార్, మమతా ఎట్లా వస్తే సార్, కాంగ్రెస్ లో వస్తే ఏముంటది తెలియదు ఆమెకు. చూసింది కదా ఆమె, కాంగ్రెస్ లో ఉండి బయటికి వెళ్ళిన ఆమె, కాంగ్రెస్ లో ఊడిగం చేయలేదు ఆమె. కాంగ్రెస్ లో ఎంతమంది దేవుళ్ళు సార్? ఇక్కడ రాహుల్ సోనియా గాంధీ ఒక దేవత, తర్వాత ఖర్గే ఒక దేవత, రాహుల్ గాంధీ ఒక దేవత, తర్వాత ప్రియాంక గాంధీ ఒక దేవత. ఇట్లా ఈ దేవతలందరినీ సంతృప్తి పరచుకుంటూ పోయేటప్పటికి రాజకీయం అంటూ ఏం చేయలేరు. ఎప్పుడు వీళ్ళ సేవలోనే ఉండాల్సి వస్తుంట. డిఎంకే కూడా చాలా మంచి పని చేసింది. ఒక రకంగా కాంగ్రెస్ ను వదిలిపెట్టడము డిఎంకే యొక్క పురోగతికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏఐడిఎంకే ఎంత దుర్మార్గ పార్టీ అంటే వాళ్ళు భయానికి వాళ్ళ పార్టీ విడిపోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ డిఎంకేలో స్టాలిన్ అనే ఒక కరిస్మాటిక్ లీడర్ ఉన్నారు. ఏఐడిఎంకేకి ఎవరు లేరు. ఏఐడిఎంకే చీలిపోతుందన్న భయంతో అతను ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పళనిస్వామి చేసినటువంటి దుర్మార్గ రాజకీయం. బికాస్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ చెన్నై, వి వర్ టాకింగ్ టు దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూత్ లో వచ్చిన ఈ రెవల్యూషనరీ యాటిట్యూడ్ చూసి ప్రతిపక్షాలకు దమ్ము లేదు, చచ్చుకుంటూ విజయ్ విల్ బి స్వర్న్ ఇన్ యాజ్ చీఫ్ మినిస్టర్. విజయ్ కూడా ఒక విషయం చాలా పర్ఫెక్ట్ గా అర్థమైంది ఏంటంటే వీళ్ళు తన ప్రభుత్వాన్ని కొనసాగించారు. అందుకోసమే తాను ఏదైతే పాపులిస్ట్ స్కీమ్స్ ఏవైతే అనౌన్స్ చేసినాడో 6 సిలిండర్లు ఇట్లాంటి అన్ని డిక్లేర్ చేసేసి హీఈస్ గెటింగ్ రెడీ టు గో ఫర్ పోల్స్ విత్ ఇన్ 1 year. 1 year కూడా తాను ప్రభుత్వంలో ఉంటారన్న నమ్మకం లేదు అని ఆయన అంటున్నట్టుగా ఆయన అనునాయులు ఇతరులు చెప్తా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా తాను ఒక ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని నిరూపించుకొని మళ్ళీ అతను ఎన్నికలకు పోతాడు. ఈ క్షుద్ర రాజకీయాలు చేసే ఏఐడిఎంకే గానీ డిఎంకే గానీ ఒక ప్రజా ప్రభుత్వాన్ని మననీయం సార్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఐ వాజ్ గోయింగ్ త్రూ ఎవ్రీథింగ్. 5 సంవత్సరాలు ఉండదా గవర్నమెంట్? అసలు ఏడాది ఉంటే కూడా ఎక్కువ. ఇంత స్లెండర్ మెజారిటీ. తర్వాత ఇంకోటి ఏదైనా మీకు కాంగ్రెస్ సంగతి తెలియదు సార్. ఇప్పుడు చరణ్ సింగ్ ని లోక్సభకు పోనీయలేదు, చంద్రశేఖర్ ని ఎట్లా బొందముంచినారో మనకు తెలుసు. కాంగ్రెస్ తో ఎవడైనా మిత్రత్వం చేయడం అని అంటే
అది చాలా డేంజరస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. పెద్దన్న పాత్ర వహిస్తారు. వాళ్ళకు బలం లేకున్నా ఎక్కువ సీట్లు కావాలంటారు. మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు తీసుకున్నారు, అంతటా ఓడిపోయినారు. తర్వాత బీహార్ లో సీట్లు మొన్న వాడు ఇవ్వలేదు, నథింగ్ డూయింగ్ అన్నాడు. హర్యానాలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినాడా? ఒక్క 2 టికెట్లు అడిగినారు వాళ్ళు. 2 టికెట్లు కూడా ఇవ్వకుండా సొంతగా కంటెస్ట్ చేసి హర్యానాలో ఎట్లా నాశనమైనారో మనం చూసినాం. అంటే ఈ యొక్క కాంగ్రెస్ కల్చరే somehow they have become న్యూసెన్స్ టు ది కంట్రీ. అందుకే కాంగ్రెస్ ముక్త భారత్ ను మోడీ సాధించాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ రాజకీయమే దేశం లోపల కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పడుతుంది సార్. ఇది రేపు రాబోయేటువంటి వ్యవహారం. అసలు కాంగ్రెస్ కి ఇవాళ కాలు పెట్టే జాగలేని రాష్ట్రాలు ఏర్పడాయి. ఇంకా మళ్ళీ వెస్ట్ బెంగాల్ వైపు అయితే చూడలేదు. ఇప్పుడు మమతా దీది ఏదో కష్టాల్లో ఉన్నది కాబట్టి ఏదో రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పింది, తర్వాత సోనియా గాంధీకి తప్పు చెప్పింది. కానీ ఆమెకు తెలియదా నేను ఎవరి వల్ల ఓడిపోయినా, ఎట్లా చేసినాడు పని? ఇండియా అలయన్స్ లో ఉండి అంత నీచంగా 294 స్థానాలలో పోటీ చేసే సత్తా సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా వెస్ట్ బెంగాల్లో? ఒకసారి ఆలోచించాలి కదా. అంటే ఈ ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కాంగ్రెస్ కు తీసుకోవడం తప్ప ఇచ్చే లక్షణం ఎక్కడా లేదు. ఇవాళ మద్రాస్ కి అతను రావడం కూడా, చెన్నైకి రేపు రాహుల్ గాంధీ రావడం కూడా ఒక రాజకీయ అవకాశవాదమే. నీతో బాటుగా ఉండి, నీతో బాటుగా ఎన్నికలు ఎదుర్కొని ఓడిపోయి, అసలు మాకు బట్టల శ్రీరామమూర్తి గారి అది జ్ఞాపకం వస్తుంది. ఏమని కట్టిన మధుపరకం వీడక ముందే, పెట్టిన పారాయణ ఆరక ముందే, పెళ్లి కొడుకును ఎత్తుకుపోయావా చెన్నారెడ్డి అని పాడినాడు. ఇప్పుడు అదే జరిగిందండి. ఇంకా పారాయణ కూడా ఆరలేదు, అప్పుడే పార్టీని వదిలెట్టినారంటే వీళ్ళంతా మిత్రద్రోహ పార్టీ ఎవడో లేడు సార్. ఓకే, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంది విజయ్ సర్కార్ భవితవ్యం, ఫ్యూచర్ ఏమంటారు? విజయ్ సర్కార్ ఇప్పటికి వాళ్ళు ఏదో కండిషనల్ గా కొన్ని కండిషన్స్ పెట్టున్నారు. వాళ్ళు విడుదల చిరితే అనే వాళ్ళు, వాళ్ళకి ఏదో తిరిచి నార్త్ సీట్ కావాలని, అదే విధంగా మంత్రివర్గంలో స్థానం కావాలని, ఇట్లాంటి అంత పెట్టున్నారు. ప్రస్తుతానికి ఏదో నడిచేటట్టుంది. ఎందుకంటే ఎట్లాగైనా కూడా డిఎంకే పొత్తు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. బాగా చర్చ జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రానివరా? ఈ రెండు పార్టీలు కొత్త వాళ్ళని రానివరా? ఎప్పుడు శత్రువులుగా ఉన్నోళ్ళు కదా సార్. అది వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది కదా. ఆ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఎప్పుడోసారి ఎప్పుడన్నా ఏదైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు మనం గెలుస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో ఈ ఇట్లా కలిసిపోవచ్చు. వాళ్ళు ఆ రాజకీయాల్లో ఇద్దరు కలిసి చేసి ఉండొచ్చు. కేంద్రం కూడా దానికి సపోర్ట్ గా ఉన్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థ కుర్రోళ్ళకు సంబంధించిన వ్యవస్థ కదా. అక్కడ ఈ జల్లికట్టు ఇవన్నీ మహా ఉద్యమాలు అంతా చేశారు కదా పిలికాయలప్పుడు. బీచ్ లో అందరిని పిలిచి అది ఇది చేసి ఏదైనా జరుగుతుందేమో. అందుకే స్టాలిన్ మీరు ఆలోచించారు కదా, 6 నెలలు టైం ఇచ్చున్నాడు కదా. 6 నెలలు లేకపోతే చూద్దామని. అంటే ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కుదరదని స్టాలిన్ కి తెలిసిన రాజనీతిలో అదొక భాగం అన్నమాట. ఏంటంటే ఆయన చాలా ఎవరికి అసాధ్యమైన ఇది ఇచ్చున్నాడు అనమాట. 2500 పెన్షన్ ఇవ్వడము, 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడము, ఇవన్నీ ఏంటంటే 200 హార్స్ పవర్ కరెంట్ ఇవ్వడం. అదే విధంగా ఇది ఏది మన అదే విధంగా చాలా అనౌన్స్ చేస్తున్నాడు సార్. బడ్జెట్ కి చాలా కష్టమైన వ్యవహారం. ఆల్రెడీ స్టాలిన్ 10 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఈ 5 సంవత్సరాల్లో. ఇంకా రాబోయే రోజుల్లో ఆ ఉద్దేశంతో మన వల్ల కాదు, ఇంకా అతను ఎట్లా నడుపుతాడు, కొత్తోడు వచ్చి నడుపుతాడని ఈ విధంగా ప్రజల్ని అందరినీ కూడా ఏదో రకమైన హామీలు ఇచ్చి అందరిని మభ్యపెట్టి ఎలక్షన్ లో ఏదో వచ్చాడు, రాకుండా ఉంటాడు, రానప్పుడు అతని వల్ల కానప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎం సిపిఐ అవన్నీ బయట నుంచే కదా వాళ్ళు మేము మంత్రివర్గంలో చేరతామని చెప్పటంలే. ఈ లోపల ఏంటంటే అవకాశవాద రాజకీయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే పక్కనున్న పార్టీ ఏఐడిఎంకేలో కొంతమంది శాసనసభ్యులు రేపు ఓత్తుకి వెళ్ళరు. మామూలుగా ఓత్ చేయాలి కదా. ఒక 10 మంది 15 మంది ఓత్తుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ సంఖ్య తగ్గిపోద్ది. అప్పుడు ఫిగర్ ఒరిజినల్ ఫిగర్ అయిపోద్ది. అర్థమవుతుంది సార్ మీకు? సో నేను చెప్పేది ఇప్పుడు అల్టిమేట్ గా ఎన్ని రోజులు ఉంటుంది విజయ్ సర్కారు?
విజయ్ సర్కారు అది గ్యారెంటీ లేని సర్కారే సార్. ఓకే, ఇది గ్యారెంటీ లేని సర్కారే. ఎందుకంటే చెప్పంటారా, మురళీమోహన్ గారు, జైనేరు, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు. ఎస్, మురళీ మనోహర్ గారు, ఏం సార్? ఒక్క నిమిషం, మురళీ మనోహర్ గారిని అడుగుతాం. మురళీ మనోహర్ గారు, భరత్ గారు, విజయ్ తప్పు చేశాడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఫస్ట్ తీసుకొని? విజయ్ ఐడియాలజికల్ గా కంప్లీట్ బయటికి చెప్తున్నాడు ఆయన ఏంటి అనేది. వాళ్ళ ఫాదర్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ తో పోతామేమని ప్రకటించారు. కాంగ్రెస్ తో పొత్తు కూడా చాలా సీట్స్ ఆఫర్ చేశారు. ఇవన్నీ కూడా ఏంది, కాంగ్రెస్ అనుకూలత ఆయన ముందు నుంచి ప్రకటిస్తున్నారు. అట్లాగే సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా సిద్ధాంత పరంగా ఆయన యాంటీ బీజేపీ ఉన్నాడు. ఆయన చాలా క్లియర్ గా కనపడతా ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ కూడా ఎంత తొందరపడ్డది అంటే తొందరగా వెళ్లి ఆయన క్యాంప్ లో కూర్చున్నది. ఆ కూర్చోవడం వల్ల కూడా సమస్య వచ్చింది ఆయనకు. కాంగ్రెస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మిగతా రావాల్సినవి రావు. డిఎంకే లో ఒక వర్గము వాళ్ళు వీళ్ళందరికీ ఇబ్బందే కదా. తర్వాత బీజేపీ కూడా కాంగ్రెస్ వచ్చింది అంటే రేపు ఇండి కూటమి, తమిళనాడులో ఇండి కూటమి ఉన్నట్టే లెక్క. ఇంకా బీజేపీ కూడా ఆలోచిస్తుంది కదా దీంట్లో. కనుక రాకుండా ఉండి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా క్లెయిమ్ చేసి ఉంటే తర్వాత నెంబర్ వచ్చేసేది. తర్వాత అక్కడ కూడా 2 కూటములు ఉన్నాయి. కానీ కూటములు బ్రేక్ కావాలి. సిపిఐ, సిపిఎం కూడా లెటర్ ఈ రోజు ఇచ్చింది కదా, ఇంతవరకు ఇయ్యలేదు కదా. మరి అది ముందే ఇచ్చింటే ఈ ప్రాబ్లమే లేకుండేది. కనుక వీళ్ళను వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. ఓవరాల్ గా ప్రజలు విజయ్ కు ఓటేశారు. ఇదైతే పక్కా. నంబర్ కొంత తగ్గిండొచ్చు కానీ విజయ్ కొట్టేశారు. ఒకటి, మొదటిసారి తమిళనాడులో ప్రజలు ద్రవిడ పాలిటిక్స్ కు దూరం జరిగే ప్రయత్నం చేశారు. వాళ్ళకి 50 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక అవకాశం. కనుక మళ్ళా ద్రవిడ పాలిటిక్స్ అధికారంలోకి వస్తున్నాయి అనేది ఆందోళన కలిగించే విషయం. జనరల్ గా విజయ్ ద్రవిడ పాలిటిక్స్ అనుకోరాదా? విజయ్ కూడా అటు కరుణానిధి, ఇటు జయలలిత, ఇటు పెరియారు, ఇటు కామరాజు, అందరు విగ్రహాలు కూడా పెట్టాడు వాడు పార్టీ హెడ్ క్వార్టర్ లో. ద్రవిడ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకున్నాడు కానీ ఎక్కడ కూడా ద్రవిడ పాలిటిక్స్ ను తాను చెప్పలేదు. తన పేరు కూడా ద్రవిడ అనే పేరు పెట్టుకోలేదు. ఆయన టీవీకేలో తమిళం అనే పేరు పెట్టుకున్నాడు. తమిళ సెంటిమెంట్ ను వాడుకున్నాడు. ఎట్లయితే ఎన్టీ రామారావు తెలుగు సెంటిమెంట్ ను వాడుకున్నారు, కేసీఆర్ టిఆర్ఎస్ అన్ని తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నాడు, లోకల్ సెంటిమెంట్ ను వాడుకున్నారు. అసలు నేను ఒక విషయం చెప్తున్నాను భరత్ గారు, విజయ్ అనేవాడు ఒక తెరపై నుంచి ఇలా దిగి వచ్చాడు, చేతులు ఊపి గెలిచాడు అనుకుంటే చాలా పొరపాటు. విజయ్ అనేవాడి వెనకాల అనేక శక్తులు ఉన్నాయి, జాతీయ అంతర్జాతీయ శక్తులు ఉన్నాయి ఆయన గెలిపించుకోవడానికి. ఆయన ప్లాన్ ఇప్పుడు కాదు, 2009 నుంచి ఆయన రాజకీయమైన ప్లాన్స్ ఆయన చేశారు. 2009లోనే ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. మనకందరికి ఐడియా ఉండాలి, 1.5 crore ఫ్యాన్ క్లబ్ ఉంది ఆయనది. వీళ్ళంతా పనిచేశారు ఎన్నికల్లో. ఆయనకు వచ్చింది కూడా 1.6 సంథింగ్ వచ్చింది ఆయన మొత్తం ఓట్లు. కనుక ఈ రోజు ప్లాన్ ఇది ఇప్పటిది కాదు. ఇది ఆయన చాలా అడ్వాన్స్ గా చేస్తారు. ఆయన ఎంట్రీ చూడండి, ఎప్పుడైనా పొలిటికల్ ఎంట్రీ అనేది చాలా ముఖ్యం. ఎన్టీ రామారావు ఎప్పుడైతే తెలుగు ప్రజల ఆత్మాభిమానము ఇది పైనుంచి కవర్, సీల్డ్ కవర్ రావడము, అధిష్టానం ఢిల్లీ నుంచి రావడం, ముఖ్యమంత్రులు మార్చేయడము, అంజయ్యను ఎయిర్పోర్ట్ లో రాజీవ్ గాంధీ తిట్టడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన సహజంగా ఆయనను ఓన్ చేసుకున్నారు ప్రజలు. ఈయన కూడా అంతే కదా. విజయ్ కూడా ఆషామాషిగా ఎంటర్ కాలేదు. ఎప్పుడైతే డిఎంకే 10th ఇయర్ దాటిపోయి యాంటీ ఇన్కంబెన్సీ భయంకరంగా ఉన్న సమయంలో ఆయన ఎంటర్ అయ్యాడు. కనుక డిఎంకే వస్తే తర్వాత ఏడిఎంకే కాదంటే డిఎంకే ఇలా ఓట్లు వేసే ప్రజలు, తమిళ ప్రజలు ఏం చేశారు, డిఎంకే నుంచి స్విచ్ ఓవర్ అయ్యే టైంలో మధ్యలో ఈయన వచ్చి నిలబడ్డాడు. నేనున్నాను కదా మన స్థానికుడిని, నాకు వెయ్యండి అని. ఏఐడిఎంకే పరిస్థితి బలహీనంగా ఉంది జయలలిత చనిపోయిన తర్వాత. ఎంత చక్కటి ప్లాన్ ఉంది అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ కానీ, ఆయన ప్రిపరేషన్ కానీ మీకంతా ఐడియా ఉండే. లాస్ట్ 4-5 years లో ఆయన సినిమాలన్నీ కూడా తెరపై నుంచి ప్రజలకు ఇండికేట్ చేస్తూనే ఉన్నాడు, నేను వస్తున్నాను ఇంకా రెడీ కాండి అని. ఇదంతా ప్రిపరేషన్ కాదా అండి? ఇప్పుడు కూడా రేపు వెళ్ళిపోతాడు ఇంకా 15 రోజుల్లో, నెల రోజుల్లో అని అనుకుంటే చాలా పొరపాటు అని అంటున్నాను. ఎందుకంటే ఆయనను గైడ్ చేసే శక్తులు చాలా బలంగా ఉన్నాయి. ఆయన గైడ్ చేసే శక్తులు కాంగ్రెస్ ను కూడా కంట్రోల్ చేసే శక్తులు అవి. ఆయనను గైడ్ చేసే శక్తులు రిలీజియస్ గా కూడా ఇంటర్నేషనల్ గా గైడ్ చేసే శక్తులు ఉన్నాయి, ఆయన వెనకాల ఉన్నాయి. ఆయన ఊరికే పడిపోడు. కాంగ్రెస్ ఉన్నంత కాలం ఆయన ఏం పడిపోడు. కాంగ్రెస్ మొబిలైజ్ చేస్తుంది కావాలంటే.
దీనికోసం సిపిఐ, సిపిఎం, ఈ సోకాల్ గ్రూప్స్ అన్ని కూడా వచ్చి నిలబడతాయి. దాంతోనే డిఎంకే, ఏడీఎంకే అన్ని వాళ్ళకి అవసరం లేదు. కనుక వాళ్ళకంటూ ఒక ఐడియాలజికల్ ఇది ఉంది, ఒక థాట్ ఉంది దీని వెనకాల పనిచేసేది. మిషనరీస్ ఉన్నాయి అంతర్జాతీయంగా, ఈ దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నాయి. అవన్నీ కూడా జార్జ్ సోరోస్ వీళ్ళంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. డీప్ స్టేట్ హ్యాండిల్ చేస్తుంది ఈ దేశాన్ని. చూడడానికి తెరపైకి మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి అంతే. కనుక విజయ్ పోయేవాడు కాదు, పోనానికి రాలేదు. తమిళనాడులో విసుగు చెందిన ద్రవిడ పాలిటిక్స్ కు ప్రజలు దూరం అవుతున్న క్షణంలో అద్భుతంగా ప్రజల మైండ్ పైన ప్లే చేసి ఇది ఒక కొత్త శక్తి లాగా అవతరించింది. కానీ ఇది కంప్లీట్లీ కంట్రోల్డ్ బై పవర్ఫుల్ పీపుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది కంట్రీ. శాస్త్రి గారు రేపు ప్రమాణ స్వీకారం ఉంది. సో తమిళనాడులో ఇప్పుడు కొత్తగా మరి కాంగ్రెస్ చెప్తోంది పార్లమెంటు, పంచాయతీ అన్ని కూడా కలిసే పోటీ ఉంటుంది, ఫ్యూచర్ లో టీవీకేతో కలిసి పోటీ ఉంటామని నేను అనౌన్స్ చేశారు. సెట్ అవుద్దా అంటే ఈ ద్రవిడ పార్టీలని డిఎంకే, ఎన్ఆర్డిఎంకేని కొత్త కూటమి కొట్టేస్తుందా? శాస్త్రి గారు వినబడుతుందా? శాస్త్రి గారు వాయిస్ రావట్లేదు. ఎస్ మామిడి గిరిధర్ గారు సార్ నమస్కారాలండి. చెప్పండి సార్. నేను ఆఫ్ కోర్స్ మురళీజీ అనాలిసిస్ కి కొంచెం భిన్నంగా ఆలోచన చేస్తాను. దీంట్లో విజయ్ కి వచ్చిన సీట్లు బహుశా 30-40 కంటే ఎక్కువ చుండకపోయిండొచ్చు విజయ్ స్వయాన్ని నిలబడి ఉంటే. ఇది విజయ్ కి వచ్చిన సీట్ల కంటే ద్రావిడ పార్టీలను ఓడించాలి అన్న కసి ఏదైతే ప్రజల్లో ఉన్నదో ఆ ఓటు ఎక్కువ వచ్చింది విజయ్కి. నిజంగా విజయ్ పెద్దగా క్యాంపెయినింగ్ కూడా చేయదు, పెద్ద ఏదో కొన్ని ర్యాలీస్ చేశాడు కానీ అంతకు మించి లేదు, ఆర్గనైజేషన్ సెటప్ లేదు. ఇది ఒక ఎమోషనల్ ఓట్ కింద మనం భావించాలి. ఎలాగైతే మనకు అఫ్ కోర్స్ అరవింద్ కేజ్రీవాల్ దానికంటే ముందర మనకు చాలా ఎన్జిఓ ఉద్యమాలు చేసి కొంత పాపులర్ అయ్యాడు, కానీ విజయ్ స్వతహాగా ఆయనకు మూవీ పాపులారిటీ ఉంది. సరే, అది ఒక ఎత్తు అయితే అన్ని సర్వేలు మీరు చూసారంటే గనక 20-30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు విజయ్కి. మిగతా ఓట్ అంతా కూడాను ద్రావిడ పార్టీని ఓడించడానికి వేసిన ఒక బ్రేక్ అందుతోంది, ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గవర్నర్ విజయ్ ఓత్ టేకింగ్ సెరమోనీకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు, కానీ గవర్నర్ ఇప్పటికి కూడా పిలవలేదు, ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నారు. 118 మందికి సంబంధించిన మెజారిటీ ఇంకా కూడా గవర్నర్కి అందలేదట. అంటే బయట పార్టీలు ప్రకటించే కానీ గవర్నర్కి అందలేదట. సో ట్విస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్ అలర్ట్. గవర్నర్ ఏం చెప్తున్నారంటే, ఇన్ రీసెంట్ డెవలప్మెంట్ కన్సర్నింగ్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ తమిళనాడు, సోర్సెస్ ఫ్రమ్ గవర్నర్ ఆఫీస్ హ్యావ్ ఇండికేటెడ్ that actor politician Vijay has not received an invitation to be sworn in as a chief minister tomorrow. So రేపటికి గవర్నర్ ఇంకా కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ రిపోర్టెడ్లీ డ్యూ టు హిస్ ఇనబిలిటీ టు డెమాన్స్ట్రేట్ ది సపోర్ట్ ఆఫ్ 118 members of the legislative assembly, which is the required majority in the state's 234 member assembly. సో ఇప్పటికి కూడా గవర్నర్ కార్యాలయం, రాజ్భవన్ రేపు ప్రమాణ స్వీకారం లేదని చెప్తుంది. బయటకు వచ్చిన తర్వాత విజయ్ అంచలు మాత్రం గవర్నర్ సాటిస్ఫై అన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం, నేను ఇందాకే చెప్పాను భరత్ గారు, 116 అతను ఇచ్చింది లెటర్. ఓకే మన శ్రీశైలంతో చెప్పా 116 ఇచ్చాడు, మళ్ళా ఉండదయ్యా అది. ఆ 2 రాలేదు ఇంకా బీసీకే లెటర్ లో. ఓకే అది టర్మ్స్ పెడుతున్నారు కదా, టర్మ్స్ కండిషన్స్ పెడుతున్నారు కదా. ఏమంటారు, తనకు సీట్ కావాలంటున్నా, వాళ్ళకి సీట్ కావాలంటున్నారు. వాళ్ళని తెచ్చి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా ఆ సీటు. రిజైన్ చేస్తే కాంగ్రెస్ కూడా అక్కడ కంటెస్ట్ చేయాలని ఉందన్నమాట. తిరుచి ఈస్ట్ లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కి పోయాడు, ఎవరు ఆఫీస్ కి, సిపిఎం ఆఫీస్ కి వెళ్ళాడు ఎవరు విజయ్, వెళ్ళి అక్కడి నుంచి లెటర్ తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు అక్కడ తెస్తారో లేకపోతే ఓవరాల్ గా చెప్తే ఒప్పుకుంటారో అనే ఉద్దేశంతో పోయినట్టున్నాడు. మళ్ళా అతనికి ఆ 118 రాలేదు కాబట్టి 118 రావాలి కాబట్టి అది ఆపినట్టున్నారు. ఇంకా అతను లెటర్లు తేలేరు. ఐయుఎంఎల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు
ఎవరు ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇచ్చేదానికి వాళ్ళు రెడీ లేరు. ఒకవేళ ఇస్తే ఇప్పుడు ప్రేమలత ఇస్తుంది, ప్రేమలత అంటే విజయకాంత్ వైఫ్ డిడిఎంకే ఆమె ఇచ్చినా కూడా సాల్ట్ కదా, ఆమె ఇచ్చినా ఇంకొకటి కావాలి కదా, విసికే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నర్ గారు గురించి తప్పట్టారు కానీ ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గెజెట్లు ఎక్కుతారు కదా, ఆయనకి ఎన్ని నెంబర్లు వచ్చినాయి ఇవన్నీ చరిత్రలో చాలా చూసి ఏంటంటే గెజెట్లు ఎక్కేస్తారు. ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ 16 రోజులు ఉన్నాడు, ఆయన గెజెట్ లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని వస్తుంది. అలాంటి అవకాశం ఒకటి కల్పించకూడదు, ఇలాంటి అవకాశం ఒకటి కల్పించకూడదు అనే ఒక ఉద్దేశంతో టెంపరీ ఎందుకు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలా అనే ఉద్దేశం అనేది అది తప్పు కాదు, అందరు తప్పు అంటారు కానీ ఊరికే కాంగ్రెస్ వాళ్ళు ఊరికే తప్పు అది ఇది అని అంటారు. కానీ ఆయన ప్రొసీజర్ లో అది కరెక్ట్. రాజ్యాంగంలో ముందు పోలింగ్ ముందు పెట్టుకున్న ఇది అంటే దాంట్లో మూడు సిస్టాలు ఉన్నాయండి భరత్ గారు. అదేంటంటే పోలింగ్ ముందు పెట్టిన కోలియేషన్, పోలింగ్ తర్వాత పెట్టిన కోలియేషన్, ఇవన్నీ తీసుకొని పరిగణలో తీసుకొని ఆయన డెసిషన్ తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎవరికి? గవర్నర్ గారికి. దాని ప్రకారం ఆయన చెప్తున్నాడు. అంతేగాని నిన్న క్లియర్ గా చెప్పాడు కదా ఆయన రిపబ్లిక్ టీవీ అర్నాబ్ కి వెరీ క్లియర్ గా చెప్పాడు, చట్టంతో సహా చెప్పున్నాడు, అన్ని చెప్పాడు. రిపబ్లిక్ టీవీ ఆయన అడిగితే ఎందుకు మీరు ఆపుతున్నారు ఆయన అంటే స్ట్రెంగ్త్ తీసుకొని నా దగ్గర రమ్మని నేను చెప్పలేదు, ఆయన హౌస్ లో చూపిమని చెప్పు ఆయన బలాన్ని, లెటర్లు అడిగాను నేను అందరి, అంతేగాని స్ట్రెంగ్త్ తీసుకొని రమ్మన్నాను వీళ్ళు చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. చెప్పాడు కాబట్టి ఇప్పుడు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నాయి సార్ అక్కడ ఏంటంటే 116 ఇంత మనకు తెలిసింది, మనకి వేరే రిపోర్టర్ ద్వారా తెలిసింది ఏంటంటే 116 ఉన్నాయి. 116 మంది లెటర్లు ఇచ్చాడు, 2 వస్తాయి రేపు ఇస్తాము, రేపు 11 ఏళ్ళకి అనౌన్స్ చేయండి అని ఏదో ఒక థియరీతో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ టెంపర్ రేజ్ చేసేదానికి ఉన్నాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. ఎందుకంటే అతను బలం లేకపోయినా ఆయన బలంతో రమ్మంటుంటే ప్రజల్ని రెచ్చగొట్టేదానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారనమాట. ఎందుకంటే అట్లా ఈయన బలం లేకుండా అక్కడికి ఎందుకు పోయాడు సార్? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నువ్వు 118 మందితో రావయా లెటర్లతో అని అన్నప్పుడు 116 మంది లెటర్లు ఇస్తే నువ్వు ఎట్టపోయావు అక్కడికి? అది పోవడం తప్పు కదా, అది పోవడమే తప్పు కదా సార్. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాలంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే టెంపరేజ్ చేసే దాంట్లో కార్యక్రమంలో భాగము. ఇంకోటి ఏంది, నేను రిజైన్ చేస్తాను అని అంటున్నాడు. రిజైన్ చేస్తే ఏమవుతుంది? 107 మంది రిజైన్ చేస్తే ఏమవుతుంది? డిజాల్వ్ కాదు కదా గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా రిజైన్ చేయాలి కదా. డిజాల్వ్ 6 నెలలు ఎలక్షన్ జరిపే వరకు 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెడతారు. ఆ తర్వాత వాళ్ళ నెంబర్స్ చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు 107 మంది గెలిచారండి, మళ్ళా 107 మంది అతను గెలుస్తారని గ్యారంటీ ఏందండి? గెలిచి మేము ఇంత ఇస్తే నువ్వు గెలవలేకపోయావు, నువ్వు ఎక్కలేకపోయావా అని అంటారు కదా జనం దృష్టిలో. ఎక్కడ అంటే అక్కడంతా ఏంటంటే కొంచెం జనం ఎక్కువగా మాట్లాడతారనమాట సబ్జెక్టు. మనం ఎంత ఇచ్చినా ఏం లాభం లేదు, ఈ ఎక్కలేరు, వీళ్ళంతా ఈ బీజేపీ వాళ్ళు ఈ డిఎంకే వాళ్ళు కలిసి తొక్కేస్తారు, ఎందుకు వేస్ట్ అని చెప్పి వాళ్ళకే ఈసారి ఓట్లు వేసేస్తారు జనాలు. అవన్నీ ఏంటంటే తెలియని అజ్ఞానతనం. వీటన్నిటికీ కారణం విజయేనండి. ఎందుకంటే చెప్పమంటారా, రాజకీయ అతను ఎప్పుడైతే కాంగ్రెస్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని దాన్ని అనౌన్స్ చేశాడో అక్కడే పడిపోయిందండి. ఇదంతా ఏంటంటే అక్కడే పడిపోయింది. ఎందుకంటే చెప్పమంటారా, గిరిధర్ గారు చాలా సూపర్ ట్విస్ట్ ఇప్పుడు గవర్నర్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకా కూడా పిలవట్లేదు అని చెప్పాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి విజయ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం అంటున్నారు. నాకు మా ఇళ్ల ముందు రాస్తారు, ఓ శ్రీ రేపురా అని రాసినట్టు ప్రతిరోజు తిప్పించుకుంటారు విజయ్ని. ఎస్ గిరిధర్ గారు, ఒక విషయం, మనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం అన్నది ఒక కన్వెన్షన్ గతంలో ఉండేది. కానీ గవర్నర్ కి ఉన్నటువంటి బాధ్యతలలో ప్రభుత్వం ఏర్పడగలదా, ప్రభుత్వం ఏర్పడితే హౌస్ లో ఇతనికి మెజారిటీ ఉందా, ఇతనికి హౌస్ సమర్థన ఉన్నదా లేదా నిర్ధారించవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకంటే శివసేన కేసులో గవర్నర్ వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర మెజారిటీ లేకుండా పడిపోయిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు గవర్నర్ చివాట్లు పెట్టి, మీరు ముందుగానే వీళ్ళకు సమర్థన ఉందా లేదా ఎందుకు మీరు నిర్ధారించుకోకుండా వాళ్ళకి ఎందుకు మీరు వాళ్ళని ఇన్వైట్ చేశారు అని చెప్పి కూడా కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నర్ వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది.
అందుకని గవర్నర్ ఈ ప్రభుత్వం నిలబడగలదా? మీరు 118కి ఫిక్స్ అయి ఉన్నారు కానీ యాక్చువల్ వాళ్ళకి కావాల్సిన 119. 117 అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే విజయ్ 2 ప్లేసుల్లో పోటీ చేసినప్పుడు 233 సీట్లే కదా ఎమ్మెల్యేలు ఉంది, 233 కదా, 233/2 + 1 అంటే 117 చాలు అంటారు టీవీకే. అది ప్రేమలత కూడా సపోర్ట్ ఉంది, 117 ఉంది మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విషయం, ప్రస్తుతానికి 2 సీట్లు కూడా కౌంట్ అవుతాయి, విజయ్ కూడా 2 కౌంట్ అవుతాయి. ప్రమాణ స్వీకారం 2 సార్లు ప్రమాణ స్వీకారం చేయరు కదా, ఒకటేసారి కదా చేసేది. అది కరెక్ట్. అది చేసినప్పుడు ఇంకొక సీట్ ని మళ్ళీ అతను రిజైన్ చేయాలి. ఏ సీట్ రిజైన్ చేస్తాడో దాన్ని రిజైన్ చేసిన తర్వాత ఆ సిచ్యుయేషన్ వస్తుంది. కానీ కీలకంగా మీరు మర్చిపోతుంది ఏంటంటే స్పీకర్ పరిస్థితి ఏంటి? స్పీకర్ ఉంటుంది కదా సార్, స్పీకర్ కూడా తీసేయాలి కదా. అందుకనే వాళ్ళకు 117 సరిపోదు, 116, 117 సరిపో వాళ్ళకి, 118, 19 కావాలి వాళ్ళకు. కానీ ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టు మనకు కీలకంగా సమానం అయితే స్పీకర్ ఓటేయచ్చు కదా, వేరేదా? వేరే స్పీకర్ ఓట్ లెక్కలేదు సార్, లేదు. అది ఓన్లీ తీసుకోరు. అయ్యా నన్ను మాట్లాడివ్వండి. మనకు స్పీకర్ అన్నది ఓన్లీ టై ఉన్నప్పుడు మాత్రమే అతను కాస్టింగ్ ఓటు వేస్తారు, కానీ లేకపోతే అతను ఓటేసేటువంటి అధికారం లేదు. 2 కీలకంగా విజయ్ యొక్క అనుభవం లేమితనము, అనుభవం లేకపోవడం అన్నది మనకి ఈరోజు ఎక్స్పోజ్ అయింది. సెంగోటియన్ అని చెప్పేసి ఏఐడిఎంకే నుంచి వెళ్ళినటువంటి నేత ఆయనకు అడ్వైస్ ఇచ్చారు, మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా క్లెయిమ్ చేయండి అని చెప్తే ఆ మాట వినకుండా కాంగ్రెస్ సమర్థన ఇచ్చారు నాకు అని లెటర్ తీసుకెళ్లాడు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ సమర్థన లెటర్ గవర్నర్ కి ఇచ్చారో, గవర్నర్ ఇప్పుడు మీకు నా సంఖ్య సరిపోదు కదా, లేకుండా నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అసెంబ్లీలో నేను బల నిరూపణ చేసుకుంటాను అని ఉంటే కనుక అప్పుడు గవర్నర్ కోసం ఇన్వైట్ చేయవలసిన పరిస్థితి ఉండిండొచ్చు. కానీ ఎప్పుడైతే కూటమి అని చెప్పి వెళ్ళాడో ఈయన గవర్నర్ దగ్గరికి, కూటమిలో 118 లేరు కాబట్టి మీరు తీసుకురండి, అప్పుడు నేను పిలుస్తాను అని చెప్పి గవర్నర్ చెప్పడం మనం చూసాం. కాబట్టి గవర్నర్ చాలా స్ట్రిక్ట్ గా రూల్ ప్రకారం వెళ్తున్నాడు ఆయన, దాంట్లో ఏం తప్పు లేదు. గవర్నర్ చేసింది మనం కంప్లీట్ గా సమర్థించవలసిందే. విజయ్ దుందుడుకు చర్యల వల్ల, అతనికి ఇచ్చిన తప్పుడు అడ్వైస్ వల్ల, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న తప్పుడు అడ్వైస్ వల్ల ఈ తప్పిదం జరిగింది ఇక్కడ. అది కాకుండా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఆయన వెళ్లి ఉంటే కనుక బహుశా గవర్నర్ ఇన్వైట్ చేసి ఉండేవాడు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దని బీజేపీ చేస్తుంది అంతే, బీజేపీ చెప్పిన దాని ప్రకారం గవర్నర్ నడుచుకుంటాడు అంతే. అది సరే, అది కాంగ్రెస్ పొలిటిసైజేషన్ ఎలాగో చేస్తారు. కానీ ఇది ఈ రోజు కాదు కదా, మనకి ఎన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వాళ్ళకు నైతిక అధికారాలే లేవు వాళ్ళకి. ఎందుకంటే మధు కోడా అన్నటువంటి వ్యక్తి ఒక సింగిల్ ఇండిపెండెంట్ నిలబెట్టి వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపించారు. పార్టీ వదిలేయండి, మెజారిటీ వదిలేయండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ వదిలేయండి, ఒక మైనారిటీ కూడా కాదు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ చేసి నడిపించిన ఘనత కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు కూల్చారు, ఫుల్ మెజారిటీ ఉన్న ఎన్టీ రామారావుని వీళ్ళు ఎలా పడగొట్టారు, వీళ్ళ చరిత్ర చాలా ఉంది. కాబట్టి వీళ్ళు చెప్తే కనుక అది ఏదో దయ్యాలు వేదాలు పట్టించినట్టు కాంగ్రెస్ చెప్తే, అందుకని దాన్ని మర్చిపోదాం మనం. కానీ మనం చట్టాన్ని ఫస్ట్ చట్టం ఏం చెప్తుందో చూద్దాం. చట్టం చెప్పిన దాని ప్రకారం గవర్నర్ కి ఈ సభ సాఫీగా జరుగుతుంది, ఇతనికి సభ యొక్క మద్దతు ఉంది, బలం ఉంది అని నిర్ధారించిన తర్వాతే అతను ఇన్వైట్ చేయాలి అన్నది ఒక నామ్స్ ఫిక్స్ అయింది మనకి. ఇంతవరకు కూడా 2 రోజుల నుంచి ఇన్నిసార్లు గవర్నర్ కలిసినా 118 పేర్లు చూపించలేకుండా ఉన్నాడు అంటే కనుక తప్పకుండా గవర్నర్ చెప్పిన స్టాండ్ కరెక్టే కదా. అంటే ఈయన ఇప్పుడే 118 మంది చూపించలేనటువంటి వాడు రేపు అసెంబ్లీలో వెళ్తే గనక 118 ఎలా చూపించగలడు? 1. 2, మనం శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు కూడా చెప్పారు, హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది ఇక్కడ, కోట్ల రూపాయలు పర్సులు మారుతాయి, ఒకరినొకరు కొనేసుకుంటుంటారు, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి. అందుకనే శ్రీధర్ వెంబు కూడా సజెషన్ ఇచ్చింది ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ ఎన్కో చేయండి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి అంత. విజయ్ కి మెజారిటీ రాలేదు, ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఉంది. హంగ్ అసెంబ్లీని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. విజయ్కి అన్యాయం జరుగుతున్నట్టు పోర్ట్రే చేస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఏఐడిఎంకే కూటమి, డిఎంకే కూటమి 2 చీలిపై విజయ్ని సమర్థించినా కానీ కూడా ఈ రోజు 118, 119 మంది చూపించలేకుండా ఉన్నాడు. అంటే ఆ ప్రజలు విజయ్కి సపోర్ట్ చేస్తామన్న వీసీకే అధినేత కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ను ఆయన నివాసంలో కలిశారట. ప్లస్ ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మేము సపోర్ట్ చేయం విజయ్ కని అనౌన్స్ చేసింది. ఇది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్.
కరెక్ట్. అందుకనే నంబర్ లేవు ఆయనకి. ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆయనకి 118 నంబర్లు లేవు. 116 ప్లస్ ప్రేమలత కలిపితే 117 అని అనుకుంటున్నారు ఆయన. కానీ బట్ లెటర్స్ ఎన్ని ఇచ్చారు గవర్నర్? 116 అది ప్రేమలత ఇవ్వలేదు సార్ లెటర్. ప్రేమలత లెటర్ ఇవ్వలేదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనకు గవర్నర్ దగ్గర ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వెళ్ళిన తర్వాత ఏమైనా మాట్లాడాలి. రెండు, యాక్చువల్ గా ఈ రోజు విజయం ఏదైతే ఉందో దానికి నాంది, పునాది, దీని యొక్క మూలాలు, దీని యొక్క గెలవడానికి కారణం అన్నామలై. అన్నామలై ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ద్రావిడ పార్టీల యొక్క సిద్ధాంతాలను, ఈ ద్రవిడియనిజం అన్నదాన్ని కంప్లీట్ గా ఎండగట్టారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతోంది, మేము వేరే దేశము, మాకు వేరే సంస్కృతి అన్నటువంటి వీళ్ళ భావజాలాన్ని ఆయన ఎక్స్పోజ్ చేశారు. దాంతో ప్రజలలో, తమిళ ప్రజలలో ఈ ద్రవిడ సిద్ధాంతాలు, ద్రవిడ పాలిటిక్స్ కు వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి అసహ్యం పుట్టింది. వీళ్ళని ఎలాగో ఓడించాలి అని నిర్ణయించుకున్నారు. బీజేపీ చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్ అన్నామలైని తీసేయడం వల్ల ఈ రోజు ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ అన్నామలై వచ్చినప్పుడు చూసుకుందాము, కానీ ప్రస్తుతానికి ఈ ద్రావిడ పార్టీని ఓడించాలి. ఎవరు ఈ వీళ్ళని ఓడించడానికి ఎదురుగా ఉన్నారో ఆ మూడో శక్తి ఎవరుంటే వాళ్ళకి ఓటేద్దామని విజయ్ ఓటేశారు. అందుకనే విజయ్ స్వయంగా స్వతహాగా బహుశా 30-20 సీట్ల కంటే ఎక్కువ వచ్చి ఉండేవి కావు. మిగతా సీట్లన్నీ కూడాను ఏఐఏడిఎంకే, డిఎంకేకి వ్యతిరేకంగా వేసినటువంటి ఓట్లు. బీజేపీ దీంట్లో రెలవెంట్ కానే కాదు. బీజేపీకి గతసారి 4 సీట్లు వచ్చినాయి. ఆ 4 సీట్లు ఓడిపోయారు ఈసారి బీజేపీ. కాకుండా కొత్త సీటు ఉదగమండలంలో ఒక సీటు గెలిచారు. గతసారి కమలాసన్ ప్రాజెక్ట్ ఉండేది. ఈ రోజు విజయ్ ఏదైతే చూస్తున్నామో అదే ప్రాజెక్ట్ గతసారి కమలాసన్ కూడా అదే ప్రాజెక్ట్. ఇందాక మురళీజీ ఏదైతే చెప్తున్నారో, ఏ శక్తులు అయితే విజయ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారో అదే శక్తులు కమలాసన్ కూడా ఫండింగ్ ఇచ్చారు. కానీ కమలాసన్ అట్లా ఫ్లాప్ అవడం మనం చూసాం. బీజేపీ దాన్ని మమ్ము చేసుకోలేకపోయింది. ఆ కమలాసన్ ఓడించిన వానతి ఈ రోజు ఎక్కడున్నారు? ఆవిడ ఎక్కడ సీన్ లో కూడా లేదు కదా. కాబట్టి ఇది బీజేపీ చేసినటువంటి, అన్నామలై చేసినటువంటి క్యాంపెయిన్ పర్యవసానంగా ఈ రోజు ప్రజలు ద్రావిడేతర పార్టీలు, ద్రావిడ సిద్ధాంతాన్ని తిరస్కరించాలి అని వేసిన ఓటు ఇది. అన్ఫార్చునేట్ గా అన్నామలై సీన్ లో లేరు, బీజేపీ బలంగా ఈ రోజు లేదు. అన్ఫార్చునేట్ గా వాళ్ళు ఏఐడిఎంకే కలిసి పోటీ చేశారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఇద్దరిని, ఈ రెండు కూటమిని తిరస్కరించి విజయ్ ఓటేశారు. అది కూడా మనం చూస్తే కనుక కంప్లీట్ మెజారిటీ ఇవ్వలేదు. కాబట్టి ప్రజల తీర్పు ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ ద్రావిడ సిద్ధాంతాల్ని క్రమేపీ తుడిచిపెట్టే దిశగా మొదలైంది, అక్కడ ప్రపంచం మొదలైంది. అందుకని దీని శ్రేయస్ అంతా కూడా నేను అన్నామలై గారికి ఇస్తాను. విజయ్కి మెజారిటీ లేదు. ఒకవేళ విజయ్ని కనుక ప్రభుత్వంలో ఏర్పాటు చేయించి ఏదో విధంగా దాన్ని ఈవెన్ 5 ఏళ్లు కొనసాగించినా కానీ కూడా కొనసాగుతుంది అనుకుందాం కాసేపు. ఎవరో ఒకరు మనం ఏఐడిఎంకే నుంచో డిఎంకే నుంచో విడిపోయి వచ్చి బహుశా వీళ్ళకు విజయ్ తోటి కలిసి సమర్థన చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం తెలంగాణలో, ఆంధ్రాలో రెండిట్లో కూడా చూసాం. మనం ప్రజారాజ్యం పార్టీ లాంటి పార్టీలు, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి విడిపోయి వచ్చిన వాళ్లను కేసీఆర్ గారు వాళ్ళ అంటే పార్టీ ఫిరాయింపు చట్టం వేటు వేయకుండా వాళ్ళని మంత్రులు కూడా చేసి 5 ఏళ్లు సాగించినటువంటి ఉదంతాలు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూసాం. కాబట్టి అటువంటిది తమిళనాడు జరిగిన ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఆయన 5 ఏళ్లు ఉంటాడా, 2 ఏళ్లు ఉంటాడా, కొన్ని వారాలు ఉంటాడా, అది వేరే విషయం. 5 ఏళ్లు ఉన్నా కానీ కూడా మనకు గత చరిత్రలో అనుభవం లేనటువంటి వాళ్ళు, ఓన్లీ పాపులారిటీతో ఉన్న వాళ్ళు ఎలా స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయ్యారో చూసాం. మొట్టమొదటి ఉదాహరణ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంత ప్రభజనంతో, అంత పాపులారిటీతో ఆయన వచ్చినా కానీ కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆఖరికి ఆయన చనిపోయేటప్పుడు తెలుగుదేశం మెంబర్ కాదు, ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆయన తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేసేసుకున్నారు. అంటే ఆయన స్థాపించిన పార్టీ ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. కంప్లీట్ గా ఆయన పాలిటిక్స్ ఫ్లాప్ అయింది. అది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం. కేజ్రీవాల్ మొత్తం అక్కడ ఢిల్లీ అసెంబ్లీలో 60 సీట్లు ఉంటే 57 సీట్లు ఆయన కట్టబెట్టారు. అంత మెజారిటీ. చీఫ్ మినిస్టర్ గా 12 సంవత్సరాలు ఉన్నారు కేజ్రీవాల్, తక్కువేం కాదు కదా. మొదటి 2 సంవత్సరాలు కాంగ్రెస్ సపోర్ట్ తో ఉన్నారు, ఆయనకి మెజారిటీ లేదు అప్పుడు. అది కాంగ్రెస్ 2 సార్లు, ఒకసారి 67, ఒకసారి 62 సీట్లు, మంచి 2 టర్మ్ చేశారు. 3 టర్మ్ చీఫ్ మినిస్టర్, 2 సార్లు సింగిల్ గా వచ్చింది, తక్కువేం కాదు కదా. చెప్తున్నాను, అంత సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో కేజ్రీవాల్ ఏమన్నాడు,
మోదీ మేరీ అంటే నువ్వు బతుకున్నంత వరకు కూడా ఢిల్లీ గెలవలేవు అని చెప్పి అన్నాడు కానీ 12 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, 3 సార్లు చీఫ్ మినిస్టర్ కనుక మొన్న ఓడిపోయింది కూడా నేరో మార్జిన్ కదా. నేరో ఏం కాదు, క్లియర్ కట్ మెజారిటీ. 2% ఓటు అంతే, 2% ఓటు అంతే కదా. మన దేశంలో పర్సెంటేజ్ ఆధారంగా మనం ఎన్నికలు జరుగుతున్నాయా? ఫస్ట్ మ్యాన్ పాస్ ద పోస్ట్. బీజేపీకి వచ్చినట్టు 3 సీట్లు 8 సీట్లు రాలేదు, మంచి సీట్లే వచ్చాయి కదా వాళ్ళ కొంట్రా. మంచి సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు అలా చూస్తే తృణమూల్ కూడా 80 సీట్లు వచ్చినాయి, 41% వచ్చింది. అంటే అక్కడ 70లో 22 సీట్లు వచ్చాయి, బీజేపీకి 3, 8 2 సార్లు వచ్చినాయి. అది నేను చెప్పేది. అంటే నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ ఎవరైతే ఈ సో కాల్డ్ డీప్ స్టేట్ అందామా లేదా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అందామా నడిపించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అనేది స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయింది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇక్కడ నేరేటివ్ లో లేకుండా తుడుచుకుంటూ పోయి కేజ్రీవాల్ పేరు ఈరోజు ఢిల్లీలో ఎవరైనా చెప్తే కానీ చెప్తే రేస్ కొడతారు, ఆ స్థితికి వచ్చాడు. కాబట్టి 2 స్టోరీస్ కూడాను ఫ్లాప్ అయినాయి. దినమరావు కూడా మనం చాలా తెలుగు వాళ్ళ గౌరవం ఆయన తీసుకొచ్చారని ఇటువంటి చాలా విన్నాం ఆయన గురించి కూడా. మనం అంటే చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఆయన పాపులారిటీ ఉంటుంది, కేజ్రీవాల్ కూడా కొంత పాపులారిటీ ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. విజయ్ కూడా అదే పరిస్థితి. విజయ్కి అనుభవం లేదు కాబట్టి ఎంతకాలం నిలబెట్టుకోగలడు ఈ పాపులారిటీ అనేది పెద్ద ప్రశ్న. ఈ వాక్యూమ్ ఒకటి క్రియేట్ అయిన తర్వాత వాక్యూమ్ ని ఎవరు నింపుతారు అన్నది చాలా కీలకం. ద్రావిడ పార్టీలు అయితే నింపలేవు. మొదటి ఫస్ట్ జనరేషన్ ఉద్యమకారులు ఉంటారు, కరుణానిధి లాంటి వాళ్ళు కానీ, లేదా మనకు మమతా బెనర్జీ కానీ, లేదా మనకు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి పలచబడుతుంది. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి కంప్లీట్ నాశనం అయిపోతుంది. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. అలాగే మనం అక్కడ అభిషేక్ బెనర్జీ చూద్దాము. నవీన్ పట్నాయక్ చాలా పెద్దవాడు అయిపోయాడు, ఇప్పుడు ఆయన అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఆ కుటుంబ పాలన ఉన్నటువంటి కుటుంబ పార్టీలు ఏవైతే ఉంటాయో రెండు జనరేషన్స్ తర్వాత వీధుల్లోకి వచ్చి ప్రజల కోసం పోరాటం చేసే పటిమ పోతుంది వాళ్ళకి. కాబట్టి ఆ వాక్యూమ్ ని ఎవరు నింపుతారు? ఆ వాక్యూమ్ ని ఎవరో ఒకరు నింపాలి. బీజేపీ అన్ఫార్చునేట్ గా ఈ స్ట్రాటజిక్ మిస్టేక్ చేసింది కాబట్టి ఆ స్పేస్ ఈ రోజు బీజేపీ నింపే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇంకెవరైనా నింపచ్చు. అది విజయ్ ప్రస్తుతానికి నింపాడు ఆయన. బట్ ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎంతకాలం అంటే ఒక 5 ఏళ్ళు బహుశా 10 ఏళ్ల దాకా. ఇప్పుడు రేపు ఎల్లుండి వరకైనా తెచ్చుకోలేరా ఐయుఎంఎల్ వీసీకి సపోర్టు? ఏమండి, ఐయుఎంఎల్ వీసీకి సపోర్టు రేపు ఎల్లుండి వరకు తెచ్చుకోలేడా విజయ్? అలా మీరు సింపుల్ గా నంబర్లు ఉన్నాయి, నంబర్లు యాడ్ చేస్తే మ్యాథమెటిక్స్ కాదు, కెమిస్ట్రీ ఇంపార్టెంట్. అక్కడ వీసీకే సపోర్ట్ ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళ కంప్లీట్ ఆపోజిషన్ సపోర్ట్ విజయ్కి ఉంది. ఈ రోజు వీసీకే సపోర్ట్ తీసుకుంటే కోర్ విజయ్ సపోర్టర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీసీకే అన్నది అక్కడ ఉన్నటువంటి దళిత పార్టీ సామాజిక సమీకరణలో నేను అందుకనే ఆ కులాల పేరు చెప్పదలుచుకోలేదు, ఫర్ రీజన్స్ లైవ్ టీవీలో చెప్పదలుచుకోలేదు. వీసీకే ఏ వర్గానికి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో విజయ్ రిప్రజెంట్ చేస్తున్న వర్గానికి కంప్లీట్ గా ఆపోజిట్. కాబట్టి వీసీకే దగ్గర నుంచి ఆయన అంటే వాళ్ళు మంత్రి పదవి ఇస్తే చేస్తామంటారు. ఎస్, జగదీశ్వర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. పీసీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. ఎస్ సార్ చెప్పండి. సో మన అది వాళ్ళు సుమర్థన ఇస్తారో లేదో చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, మనకు ఆర్ఎం రమేష్ కానీ లేదా మనకు సుజనా చౌదరి కానీ బీజేపీలో విలీనం అయిపోయినట్టు బహుశా వీళ్ళిద్దరు కూడా టీవీకేలో విలీనమైన ఆశ్చర్యపడక్కర్లేదు మనం. సో బీసీకే లో ఉన్నంత వరకు బహుశా వాళ్ళు సమర్థించలేకపోవచ్చు. రేపు ఎలా దీన్ని మారుతుందో, ఎందుకంటే మనకు పవర్ అన్నది అదొక బెల్లం లాంటిది, దాని చుట్టూన ఈగలు వచ్చి తీరతాయి. మనం తెలుగు రాష్ట్రాల్లో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే కంప్లీట్ గా చంద్రబాబు నాయుడును వదిలిపెట్టి వైసీపీకి వెళ్లి వైసీపీకి ఒత్తాసు పలికినట్టు నేతలు అందరూ కూడా 5 ఏళ్ల తర్వాత జగన్ ని కంప్లీట్ గా వదిలేసి మళ్ళీ టీడీపీకి వచ్చేసి రేపు ఏదైనా అక్కడ పరిస్థితులు తారుమారైనాయంటే ఇదే నేతలందరూ చంద్రబాబు నాయుడు వదిలేసి మళ్ళీ వైసీపీకి వెళ్ళి ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఈ యొక్క పొలిటికల్ గేమ్ లో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఎక్కడ శక్తి ఉందో, ఎక్కడ పవర్ ఉందో అక్కడికి వెళ్ళిపోవడం అనేది సర్వ సహజం. కాబట్టి వీసీకేలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మారుతారో చెప్పలేం, కానీ వీసీకే అన్న పార్టీ వాళ్ళ సపోర్ట్ బేసు
విజయ్ యొక్క సపోర్ట్ బేస్ కి కంప్లీట్ గా ఆపోజిట్ కాబట్టి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. అది మనం గుర్తు చేసుకోవాలి ఫస్ట్. మొత్తం నంబర్ గేమ్ ఒకటే కాదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు బహుశా అతన్ని కనుక సీఎం గా పిలిస్తే కనుక, ఇన్వైట్ చేస్తే, అతను ప్రమాణ స్వీకారం చేస్తే కనుక బహుశా తటస్థంగా ఉండొచ్చు. కొంతమంది ఓటేయడానికి రాకపోవచ్చు, లేదా కొంతమంది మనకు ఏమంటారంటే దీనికి నిజంగా వాళ్ళ పార్టీ ఫిరాయించి డిసైడ్ ఓటు వేయొచ్చు. పార్టీ ఉల్లంఘన చట్టం ప్రకారం వాళ్ళని కనుక డిస్మిస్ చేస్తే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళు మనకు విజయ్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక ఫ్యూచర్ లో ఎలా జరుగుతుంది అన్నది చాలా ఇప్పుడు మిస్టేక్ విజయ్ చేసింది ఏంటంటే కనుక సెంగోటియన్ అడ్వైస్ తీసుకోకుండా కాంగ్రెస్ ఇచ్చిన సమర్థన లెటర్ తీసుకొని గవర్నర్ దగ్గర వెళ్లేసరికి గవర్నర్ చట్ట ప్రకారం ఆయన బద్ధుడు. ఈ కోalition నాకు సరిపోదు, నాకు మిగతా కోalition మీద నంబర్లు కూడా తీసుకురా అని చెప్పారు. లేదు, నా దగ్గర కోalition లేదు, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సమర్థన ప్రూవ్ చేసుకుంటానంటే అప్పుడు గవర్నర్ యొక్క రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గవర్నర్ చాలా పారదర్శకంగా, చాలా చట్టాన్ని గౌరవిస్తూ ఆయన ప్రవర్తిస్తున్నారు. పొలిటిసైజేషన్ ఎలాగో చేస్తారు, బీజేపీ చక్రం తిప్పుతోంది అని. బీజేపీ అక్కడ ఒకే పెట్టుకుని వాళ్ళకి ఏం చక్రం తిప్పుతారు? అక్కడ ఒక ప్రభుత్వం కావాలి కదా వాళ్ళకి. కాబట్టి దానివల్ల వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. శాస్త్రి గారు వినబడుతుందా మీకు? చాలా చెప్పండి, ట్రై చేస్తాం. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు, ఏం జరుగుతుంది అసలు తమిళనాడులో? ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మళ్ళీ గవర్నర్ కార్యాలయం అనౌన్స్ చేసింది, మేము ఇంకా విజయ్ నెంబర్స్ తో సాటిస్ఫై కాలేదని చెప్పి. శాస్త్రి గారు హలో. యా సో అయితే ఇంకొక సంచలన విషయం ఏంటంటే, ఏఎంఎంకే ఎమ్మెల్యే ఒకళ్ళు గెలిచారు. ఆ ఏఎంఎంకే టీటీవీ దినకరన్ ఒక సంచలన లేఖ రాశారు గవర్నర్ కు. అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను, ఎడపాటి పళనిస్వామి చీఫ్ మినిస్టర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటూ ఆయన టీటీవీ దినకరన్ ప్లస్ ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ ఎస్, మన్నార్గుడి కాన్స్టిట్యున్సీ, మన్నార్గుడి మాఫియా అంటారు శశికళ వాళ్ళది, వాళ్ళు లేఖ రాశారు. ఎడపాటి పళనిస్వామి చీఫ్ మినిస్టర్ కోసం లెటర్ రాస్తున్నాం అంటూ లేఖ రాశారు. సో చాలా సెన్సేషనల్ ట్విస్ట్, తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే టీటీవీ దినకరన్ గవర్నర్ను కలిసి పళనిస్వామి చీఫ్ మినిస్టర్, పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేస్తున్నానంటూ ఆయన లేఖ రాశారు. ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారో, మన్నార్గుడి నుంచి ఎమ్మెల్యే గెలిచారో ఏఎంఎంకే, ఆ ఎమ్మెల్యే కామరాజు సంబంధించిన లేఖనిచ్చారు. సో బీజేపీ ఈజ్ ప్లేయింగ్ సమ్ గేమ్ అని మనకు అర్థమవుతోంది. స్టాలిన్ అదేవిధంగా అన్నాడీఎంకే ఎడపాటి పళనిస్వామి కలిసి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పళనిస్వామి అసలు స్టేక్ క్లెయిమ్ చేయలేదు. ఆయన అన్నాడీఎంకే అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా మాత్రమే ఎన్నికయ్యారు. కానీ దినకరన్ లెటర్ నా దగ్గర ఉంది. దినకరన్ రాసిన లెటర్ నేను చదివి వినిపిస్తాను. చాలా సెన్సేషన్ లెటర్ ప్రస్తుతం నా దగ్గర ఉంది. కొద్దిసేపటి క్రితం అసలు చాలా సంచలన లేఖ టు టీటీవీ దినకరన్, జయలలిత సంబంధించి శశికళ మేనల్లుడు. ఏం లేఖ రాశారంటే, ఆయన పార్టీ పేరు అమ్మా ముక్కల్ మున్నేట్ర కజగం. ప్రెషర్ కుక్కర్ గుర్తు మీద ఆర్కే నగర్ జయలలిత ఓడిపోయిన స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి. సో ఆయన లేఖ రాశారు టీటీవీ దినకరన్ టు ది హానరబుల్ గవర్నర్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, లోక్ భవన్, చెన్నై. లెటర్ ఆఫ్ సపోర్ట్ టు ఏఐడిఎంకే టు ఫార్మ్ ది న్యూ గవర్నమెంట్ విత్ తిరు ఎడపాడి కే పళనిస్వామి యాజ్ చీఫ్ మినిస్టర్. అంటే పళనిస్వామి చీఫ్ మినిస్టర్గా అన్నాడీఎంకే ఏఐడిఎంకే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తున్నానంటూ లేఖ రాశారు. హానరబుల్ సార్, ఐ టీటీవీ దినకరన్, జనరల్ సెక్రటరీ ఆఫ్ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం, హియర్ బై ఎక్స్టెండ్ మై ఫుల్ సపోర్ట్ టు ది క్లెయిమ్ ఆఫ్ తిరు ఎడపాడి కే పళనిస్వామి టు ఫార్మ్ ది న్యూ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు.
అంటే ఎడపాటి పళనిస్వామి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నట్టు క్లెయిమ్ చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. అవర్ పార్టీ క్యాండిడేట్ మిస్టర్ కామరాజు ఎస్ who contested in Mannargudi constituency have been elected as MLA of that constituency. సో మన్నార్గుడి నుంచి పోటీ చేసిన కామరాజు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. మిస్టర్ కామరాజు ఎస్ ఎమ్మెల్యే ఆఫ్ మన్నార్గుడి కాన్స్టిట్యున్సీ హ్యావ్ ఆల్సో సైన్డ్ ద లెటర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది అబౌవ్ క్లెయిమ్. సో కామరాజు కూడా సంతకం చేసిన లెటర్ను మేము జతపరుస్తున్నాం. ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ దట్ Thiru Edapadi K. Palaniswamy be invited to form the new government and be sworn as Chief Minister of the state of Tamil Nadu. So, twistla meeda twistlo TTV Dinakaran tana MLA support to Edapadi Palaniswamy ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మరి ఎడపాడి పళనిస్వామి గవర్నర్ను కలిశారా? ఎందుకంటే ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఎడపాడి పళనిస్వామిది ఉంటుంది, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, మై ఫుల్ సపోర్ట్ టు ది క్లెయిమ్ ఆఫ్ ఎడపాడి పళనిస్వామి అంటారు. మరి ఎడపాడి పళనిస్వామి గవర్నర్ను కలిసి ఏమన్నా రహస్యంగా లేఖ ఇచ్చారా, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నది అర్థం కావట్లేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తమిళ రాజకీయాల్లో కనబడుతున్నాయి. ఎస్, మన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంది టీటీవీ దినకరన్ ఈ సెన్సేషన్ లెటర్? నేను ఆ లెటర్ కూడా ఇప్పుడు బయట పెట్టాను మళ్ళీ బులెటిన్ లో. ఏమి ఇచ్చాడు సార్? వాళ్ళ ఇద్దరు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. ఒక్కళ్ళే ఎమ్మెల్యే కదా ఏఎంఎంకేకి? అదే వాళ్ళు అదే టీటీవీ దినకరన్ పార్టీ కదా అది. టీటీవీ దినకరన్ లెటర్, టీటీవీ దినకరన్ లెటర్ నేను ఎన్క్లోజ్ చేశాను. ఆయన ఎడపాడి పళనిస్వామికి మేము సపోర్ట్ చేస్తామని లెటర్ ఇచ్చారు. వాళ్ళు ఆ కుటుంబంలోనే కదా సార్ ఉన్నారు. వాళ్ళు లెటర్ ఏంటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆ లెటర్ ఇవ్వడం అంటే ఆయన లెటర్ నార్మల్ గా ఇవ్వడం కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రిగా. మరి పళనిస్వామి కూడా క్లెయిమ్ చేసినట్టున్నారు, మరి మనకు బయట పెట్టట్లేదు. ఆ లెటర్ ఇప్పుడు బయట పెట్టారు. ఆ లెటర్ ఇప్పుడు బహుశా రాజ్భవన్ వర్గాలు బయట పెట్టాయి. నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు గవర్నర్ ని నిన్న, అది బయటికి రాల న్యూస్ లో. ఎవరు? పళనిస్వామి అడిగాడా? పళనిస్వామి. ఓకే, అది బయటికి రాలా. ఫోన్ లో ఉండేవాళ్ళు నిన్న వెళ్ళి ఒక విజయ్ తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఉంది నిన్న. ఓకే, అది ఫస్ట్ తెలిసింది కానీ న్యూస్ ఎక్కడ స్ప్రెడ్ చేయలేదు దాన్ని. ఓకే, రాజ్భవన్ వాళ్ళు ఇవ్వాలి కదా ప్రెస్ నోటు, ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఉద్దేశంలో డిఎంకే సపోర్ట్ చేస్తుందా అన్నాడీఎంకేకి? ఇంకా ఏంటంటే ఏం చెప్తారంటే చెప్పంటారా, అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు చేయలేకపోతున్నావు, వాళ్ళకి అష్ట కష్టాలు పడుతున్న జనము అస్థిరత్వం ఉంది తమిళనాడులో, కాబట్టి మేము కలవక తప్పదా అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తారు. రాజకీయాల్లో ఏముంది సార్ ఇవన్నీ. 6 నెలలు వెయిట్ చేస్తా అన్నాడు స్టాలిన్. మరి 6 నెలలు కాకుండా ముందే ఇప్పుడు వీసీకేతో వాళ్ళతో సమావేశమయ్యారు. ఇక్కడ ఇంకోవైపు ఇది ఉంది. 6 నెలలు వెయిట్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు అతనేమో 107 రిజైన్ చేస్తానని అన్నాడు కదా, నేను రిజైన్ చేస్తాను అంటున్నాడు కదా. ఆ అడ్వాంటేజ్ కూడా పొందేదని ట్రై చేస్తారు కదా సార్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు రిజైన్ చేస్తే ఎక్కువ సీట్లు రావచ్చు కదా డిఎంకేకి. ఓకే, అదే విధంగా అన్నాడీఎంకే కూడా రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు అతని మీద ఒక వ్యతిరేక భావం వస్తుంది కదా, ఎవరి మీద? విజయ్ మీద. ఇతనికి అధికారం ఇచ్చినా మనం చేసుకోలేకపోయాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. బీజేపీకి కూడా అన్నామలే నాయకత్వంలో సపరేట్ గా నిలబడితే వాళ్ళకు కూడా వస్తాయి కదా, ఒక ఎక్స్ట్రా కూడా వస్తాయి వాళ్ళకి. ఓకే, అంటే అప్పుడే ఎన్నికల దాకా పోతలేదు, అప్పుడే ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నికల దాకా వెళ్ళరు. భరత్ గారు, నిన్నటి నుంచి జరుగుతున్న డిస్కషన్స్ లో నిన్ననే వచ్చింది డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బిహైండ్ ది స్క్రీన్ ఇది జరుగుతుంది అని. సో అది వచ్చాక స్టాలిన్ వైపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేము బీజేపీ లేని గ్రూప్ ఏదున్నా సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము ఏ ప్రభుత్వంలో ఉండము అని స్టాలిన్ ఒక హింట్ ఇచ్చాడు. అలా ఏఐడిఎంకే ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే, ఈ ఎన్నికల్లో డిఎంకేను తిరస్కరించిన ప్రజలు ప్రభుత్వం అనుకూలంగా మాకు కూడా ఇచ్చారు, కాకపోతే మా నంబర్ తక్కువ ఉంది, విజయ్ నంబర్ ఎక్కువ ఉండవచ్చు, కానీ
మాకు కూడా అనుకూలంగా ఓట్లు వచ్చాయి, మాకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఇది ఉంది అనేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కనుక అన్నాడీఎంకే కనుక మాతో కలిసి వస్తే మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అని చెప్పేసి, బీజేపీ రహితంగా ఉంటే డిఎంకే సపోర్ట్ చేస్తుంది, అలాగే అన్నాడీఎంకేలో కూడా కాంగ్రెస్ ఉండొద్దు అని, ఇలాంటివన్నీ చర్చలు జరిగాయి, నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆయన ఒక క్లెయిమ్ చేస్తూ ఒక లెటర్ అయితే ఇచ్చి ఉంటాడు. కానీ ఏదన్నా మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. విజయ్ నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఫామ్ చేస్తాడు రేపు, నెంబర్స్ మొబిలైజ్ అవుతాయి. రేపైతే లేదని చెప్పేసింది ఇప్పుడు గవర్నర్ కార్యాలయం, ఇంకా సాటిస్ఫై కాలేదని చెప్పారు. అటు ఇంకోటి ఏంటంటే వీసీకే సపోర్ట్ లెటర్ రాలేదు, వీసీకే చీఫ్ స్టాలిన్ తో సమావేశమయ్యారు. సో క్లియర్ తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనౌన్స్ చేసింది మేము డిఎంకేతోనే ఉంటాం, మేము సపోర్ట్ చేయము అని బహిరంగంగా డిక్లేర్ చేసింది. మనకు క్లియర్ గా కనపడుతుంది ఎప్పుడైతే అన్నాడీఎంకే 116 దగ్గర ఆగిపోయింది ఇప్పుడు విజయ్ సపోర్ట్. ఎమ్మెల్యేని అంతా తీసుకెళ్లి పాండిచ్చేరిలో క్యాంపు పెట్టారంటేనే సీరియస్ ఇది క్లెయిమ్ ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు తీసుకెళ్లి, పెట్టుకోవడమే ఉద్దేశం అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తామే స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దామనేటువంటి ప్రయత్నంలో ఏఐడిఎంకే ఉంది. పళనిస్వామి ఈ పనిలో ఉన్నారు అతను. కనుక డిఎంకే మాత్రం తమాషా చూస్తుంది. అలా మనకు కనపడుతున్న దృశ్యం ఇది. కానీ ఒక కేతిరెడ్డి గారు చెప్పిన ఒకటి తప్పుంది. ఈటీవీ దినకరన్ పార్టీ ఏఐడిఎంకే కూటమిలో లేదు. వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. లేదు సార్, వాళ్ళు బీజేపీ అలయన్స్ లో ఉన్నారు, చూసుకోండి మీరు కావాలంటే. లేదు 100% వాళ్ళు వచ్చి బీజేపీ అలయన్స్ లో టీటీవీ దినకరన్ వాళ్ళు మీరు వెబ్సైట్ లో చూడండి. ఇప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. పిఎంకే ఉంది, అన్నా మక్కల్ మున్నేట్ర కజగం కూడా ఉంది. ఉంది సార్. ఇప్పుడు పిఎంకే ఏమంటుంది, అనుభవని రామదాస్ 5 సీట్లు, వాళ్ళకి కూడా 5 సీట్లు వచ్చాయి కదా, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు లేదు కదా, వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఏదో రాజ్యసభ ఇస్తానన్నాడు కదా అతనికి. ఓకే, దానివల్ల డిఎంకే ఒక నిమిషం ఒకసారి చూద్దాం. డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే 106, పిఎంకే సపోర్ట్ అయితే 111 ప్లస్ వీసీకే 106, మొత్తం అది 120 అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీని పక్కన పెడదాం, 59 డిఎంకే, 47 అన్నాడీఎంకే కలిస్తే 106, పిఎంకే 5, 111, వీసీకే 2, 113, ముస్లిం లీగ్ 2, 115, అన్నా ముట్రే కజగం 116 వచ్చేసి. వీళ్ళు 116 ఉన్నారు, వాళ్ళు 116 ఉన్నారు. 116 సార్, వాళ్ళకి 140 ఉన్నాయి, 120 ఉన్నాయి. వాళ్ళిద్దరికి కలిస్తే 120 ఉన్నాయి సార్. 116 అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి కలిస్తే 120 ఉన్నాయి. ఎట్లా అంటే చెప్పమంటారా? చెప్తాను, లెక్క చూడండి. 106 డిఎంకే ఏడిఎంకే కలిస్తే 106 ఉన్నాయా? అవును. తర్వాత పిఎంకే 4 ఉన్నాయా? అవును. ఆ తర్వాత వీసీకే 2 ఉన్నాయా? ఆ తర్వాత 106 ప్లస్ 4 పిఎంకే, ఐయుఎంఎల్ 2, 112. 112 కమ్యూనిస్ట్ వాళ్ళకు 4 ఉన్నాయా? కమ్యూనిస్ట్ 4 ఇవ్వరు, అన్నాడీఎంకే సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఇచ్చేసారు, వాపస్ తీసేసుకుంటారు. విజయ్కి ఇచ్చి వాళ్ళు కండిషన్లే కదా సార్, ఇప్పుడు ఇచ్చారు, తీసేస్తారు వాళ్ళు వెనక్కి. సో ఇప్పుడు సరే, కమ్యూనిస్టులను పక్కన పెడితే 110, ఐయుఎంఎల్ 2, 112, తర్వాత వీసీకే 2, 114, తర్వాత డిఎండికే విజయలత, అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం కలిపితే వాళ్ళు కూడా 116 అవుతారు. వాళ్ళు 116 ఉన్నారు. ఆ 4 మేము వద్దు విత్ డ్రా చేసుకుంటున్నామా నేను లెటర్ ఇచ్చారు అనుకోండి గవర్నర్ కి, అప్పుడు సంఖ్య తగ్గిపోద్ది కదా, వాడికి విజయ్కి సంఖ్య తగ్గిపోద్ది కదా. అన్నారనుకోండి, భారతీయ జనతా పార్టీ ఒక సీటు కూడా తీసుకుంటే 1-1-1 బీజేపీ భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఐయుఎంఎల్ లీడ్ కదా సార్ సపోర్ట్. మేము వాళ్ళకి ఇస్తలేం, అన్నాడీఎంకేకి ఇస్తున్నాం అంటారు వాళ్ళు. ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, మేము ఇస్తుంది అన్నాడీఎంకేకు, భారతీయ జనతా పార్టీకి కాదంటారు. ఇప్పుడు ఐయుఎంఎల్ బహిరంగంగా డిక్లేర్ చేసింది మేము సపోర్ట్ చేయబోం విజయ్కి అని. డిఎంకే ఎటుంటే అటుంటామని చెప్పారు. బీజేపీ ఉన్న దగ్గర కూటమికి డిఎంకే కూడా సపోర్ట్ చేయరు. ఎందుకు చేయదంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ లెటర్ రాశారు. ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీ పక్కన సీట్ వద్దని లెటర్ రాశారు ఇవాళ డిఎంకే కనిమొళి.
భరత్జీ ప్రాక్టికల్ గా మనకి ఏం కనిపిస్తోందంటే ఈ 98 to 2004 DMK is part of Vajpayee government. నో అది ఈ రోజు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు స్టాలిన్ చాలా క్లియర్ గా చెప్పాడు, బీజేపీ ఉన్న కుటుంబంలో ఉండమని చెప్పాడు ఆయన. ఎప్పుడు ఈ 2 రోజుల్లో అయితే మాట అనలేదు, ఈ 2 రోజుల్లో అయితే మాట అనలేదు. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ నాకేం కనిపిస్తోందంటే గనక ప్రస్తుతానికి అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో పెట్టబోతున్నాడు గవర్నర్. దాన్ని సస్పెన్స్ లో పెట్టేసి మళ్ళీ కూటమిలన్నీ అయ్యి నా దగ్గరికి రండి, ఎవరు ఫామ్ చేయగలరో నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాను అని చెప్పి బహుశా వారం 10 రోజులు ఆయన వదిలేయచ్చు. సస్పెన్షన్ లో పెట్టేయడమే మనకు కనిపిస్తోంది ప్రస్తుతానికి. సస్పెన్షన్ లో పెట్టిన తర్వాత వారం 10 రోజుల తర్వాత కూడా ఇది జరగట్లేదు, హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది అన్నటువంటి ఒక సూచన ఏమైనా వస్తే గనక బహుశా గవర్నర్ మళ్ళీ దాన్ని రద్దు చేసి ఫ్రెష్ ఎన్నికల కోసం ఆర్డర్ ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ రోజు ఇంపాసిబుల్ కూటములన్నీ గురించి మనం చర్చిస్తున్నాం. ఏఐడిఎంకే, డిఎంకే కూటములు, బీసీకే, విజయ్ సార్ అంటే ఇంపాసిబుల్ అని ఈ మాట సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ ఏమనం చేశారంటే అన్నాడీఎంకే కు డిఎంకే అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చినట్టు వచ్చింది, దానికి మేము ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇటు విజయ్ వైపు వచ్చామని చెప్పారు. డిఎంకే సపోర్ట్ ఇవ్వదలుచుకుంది అని చెప్పారు. అంటే పాలిటిక్స్ లో ఇట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ అన్బిలీవబుల్. అది ఏది జరగదో అది జరిగేటువంటిది మనం చూసాం. తెలుగుదేశం కాంగ్రెస్ కలిశారు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిశారు, బీజేపీ టీడీపీ కలిశారు. కాబట్టి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, అది వేరే విషయం. కానీ బట్ ఇటువంటి అన్యాచురల్ అలయన్సెస్ వస్తే కనుక ఉండవు, దానివల్ల ఆ ప్రభుత్వం ఉండదు అన్న విషయం తెలుసు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ మోస్ట్లీ గవర్నర్ తీసుకునేటువంటి స్టెప్ మనకు అర్థం అవుతుంది ఏంటంటే బహుశా సస్పెండ్ చేస్తారు, అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు. ఈ కూటమి రాజకీయాలు ఇవన్నీ అయ్యి ఆయన దగ్గరికి ఒక స్పష్టమైన 118 నంబర్ వచ్చేంత వరకు బహుశా ఆయన ఎవరిని ఇన్వైట్ చేయరు. ఆయన అది కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత సపోజ్ ఎవరు కన్నా 118 తీసుకుని రాలేనటువంటి పరిస్థితి వస్తే బహుశా ఒక 2 వారాలు 3 వారాలు మనకు తెలియదు, నెల రోజుల్లో ఆయన బహుశా ఫ్రెష్ ఎలక్షన్స్ కి ఆర్డర్ ఇచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. శాస్త్రి గారు చాలాసేపటి నుంచి వినబట్లేదు. శాస్త్రి గారు చెప్పండి, 2 minutes టైం ఉంది. ఎస్ శాస్త్రి గారు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే సమయంలో ఆయన వినబడలేదు. ఎస్ చెప్పండి శాస్త్రి గారు. హలో చెప్పండి శాస్త్రి గారు. హలో చెప్పండి శాస్త్రి గారు. హలో చక్రవర్తి అండి. చక్రవర్తి గారు చెప్పండి. నిజమైన రాజకీయ చతురంగం నిజమైన రాజకీయ చదరంగం అనేది ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. మనం ఆలోచించవలసిన మాట ఏమిటంటే విజయ్కి మనసులో మాట ఏమిటి అనేది మనం ఎనాలిసిస్ చెయ్యాలి. ఆయనకి తమిళనాడు ప్రజల యొక్క పల్స్ తెలిసింది, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. కానీ ఓట్లు చేయడం వల్ల నాకు 130, 140 సీట్లు రాలేదనేది ఆయనకి అర్థమైంది. అందుకని ఆయన మనసులో ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ లో స్టెప్ ప్రకారం వెళ్తున్నాడు. సంతకాలు లేకుండా వెళ్ళి, తర్వాత కొంతమంది సంతకాలతో వెళ్ళి, అపోజిషన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంతకాలు లేకుండా వెళ్ళి చేసి దీని ద్వారా ఏంటంటే ప్రజల యొక్క సానుభూతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ వీడికి ఏమన్నా క్లిక్ అయ్యి ఆయన ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది 3 ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఎలాగోలాగా తుమ్మితే, భరత్ గారు చెప్పినట్టు తుమ్మితే ముక్కుడిపోయినట్టే ప్రభుత్వం వచ్చినా ఎవరో ఒక పార్టీ వాళ్ళు నాకు నచ్చలేదని 2-3 నెలల తర్వాత బయటకు వస్తే ప్రజల దగ్గరికి ఆ రోజు రామ్లాల్ అనే గవర్నర్ ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేశారు. ఆయన మీకు గుర్తుందా? మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళాడు ఆయన, మళ్ళీ చీఫ్ మినిస్టర్ మారితే థంపింగ్ మెజారిటీతో పైకి వచ్చాడు. లాస్ట్ టైం అనాలిసిస్ లో కూడా చెప్పాను. అలాంటిదేదో ఈయన విజయం గారి మనసులో ఉంది. మినిస్టర్ గా, కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా అయ్యైనా ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ రాద్ధాంతం జరుగుతున్న రాద్ధాంతం అంతా చూపెట్టి ప్రజలకి సానుభూతి పొంది ఇంకా ఎక్కువ సీట్లు సంపాదిద్దామని అనుకుంటున్నారు. మొన్న మీ ఛానల్లో జరిగిన డిబేట్ లో చెప్పాను నేను, ఏ కారణం చేత అయినా సరే ఆయనకి ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ప్రజల్లో వెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. విజయ ప్రభుత్వం రద్దు చేయాలనుకో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి పళనిస్వామి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్టు మనకి ఇప్పుడు టీటీవీ దినకరన్ లేఖ ద్వారా అర్థమవుతుంది. అన్నాడీఎంకే కూడా ఒక సిగ్నల్ ఇస్తోంది, మేము ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ అవుతున్నామని చెప్పి. అది బహుశా బీజేపీ సమ్మతితోనే కావచ్చు. బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్ తో
పళనిస్వామి బహుశా ప్రభుత్వాన్ని డిఎంకే స్టాలిన్ ప్లస్ పళనిస్వామి కలిసి బహుశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా స్టేక్ క్లెయిమ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. వీసీకే చీఫ్ స్టాలిన్ ను కలిశారు. అటు సపోర్ట్ ఇంతవరకు వీసీకే అనౌన్స్ చేయలేదు విజయ్కి. ప్లస్ టీటీవీ దినకరన్ సపోర్ట్ మనకు కనిపిస్తోంది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టుల మీద ట్విస్టులు. రేపు కూడా ప్రమాణ స్వీకారం ఉండట్లేదు. అటు రాహుల్ గాంధీ నేను వచ్చేస్తున్నాను చెన్నైకి అని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్, రేపు ప్రమాణ స్వీకారం అయితే లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో తమిళనాడు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతాయి. ఇది వాటి డిఎన్ఏ. థ్యాంక్ యూ మన మామిడి గిరిధర్ గారు, మురళీ మనోహర్ గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, చక్రవర్తి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. ఇది వాటి డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.